అందరికీ గుడ్ ఈవినింగ్, గ్రేట్ ఈవినింగ్ లీడర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కొత్త విషయంలోకి ప్రయాణిస్తున్నందుకు అందరికీ మొట్టమొదటిగా ఈ యొక్క మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి, ఈ విశ్వానికి ఈ అవకాశం ఇచ్చిన ఈ భగవంతునికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్. మనము ఈ ప్రపంచంలోకి ఇదం ధనలక్ష్మే ఇదం మూలం జగత్ అన్నట్లు, ధనమే ఇదం ధనమే మూలం ధనమే జగత్ అన్నట్లు ధనం గురించి మనము ఇవాళ ఈ విశ్వంలో జో సోచితే ఓ ఆతే అనే ఫార్ములా, మనం ఏం ఆలోచన చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. మనం గ్రేట్గా ఆలోచన చేస్తే గ్రేట్ రిజల్ట్ వస్తాయి, నార్మల్గా ఆలోచన చేస్తే నార్మల్ రిజల్ట్ వస్తాయి, మామూలుగా పూర్గా ఆలోచన చేస్తే పూర్ రిజల్ట్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క లీడర్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మన ప్రజెంటేషన్ ఒక 30 మినిట్స్ ఉంటుంది. ఈ 30 మినిట్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు ప్రతి ఒక్కరు 30 to 40 మినిట్స్ మీ యొక్క సెల్ ఫోన్లు ఫ్లైట్ మోడ్లో స్విచ్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పదాలు మళ్ళీ ఒకసారి రావు. కాబట్టి మై డ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా లేట్ చేయకుండా వెల్కమ్ టు ద వరల్డ్. సో మై సెల్ఫ్ వి కృష్ణ, చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ కియాన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నాది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను, నేను లేఅవుట్లు చేస్తుంటాను. దాదాపు 30 నుంచి 40 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను. అది చేస్తుంటూ మరి ఈ బిజినెస్ ఎందుకు సార్ అంటే, సొసైటీని మార్చాలి. శ్రీమంతుడు డైలాగ్ ఉంటుంది. సో మనం ఎక్కువ సంపాదించి ఏం చేయాలంటే, సో సమాజానికి తెచ్చుకోవాలి, లేకపోతే లావ్ అవుతాం అన్నట్లు. మన సబ్ కాన్షియస్ మైండ్లో రిచ్ మైండ్ సెట్ ఉంది, రిచ్ కాన్సెప్ట్ ఉంది. ఆ రిచ్ కాన్సెప్ట్ ను సమాజాన్ని కూడా పంచాలన్న ఉద్దేశంతో నేను రకరకాల కార్పొరేట్ కంపెనీలో ఎన్ఎల్పి ట్రైనర్గా ఉన్నాను, మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్స్పర్ట్గా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి వెల్త్ మేనేజ్మెంట్ పరంగా మీరు పైప్లైన్ ఇన్కమ్ను, ప్యాసివ్ ఇన్కమ్ను ఎలా జనరేట్ చేయాలో మనము ఇవాళ తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. जय సో कुमार शाह। 1947, 2024, 1947లో 447 నుంచి 2024 తీసుకుంటే ఈ ఫిగర్ మీకు అర్థం ఉంటుంది. సో 1947 అనేది మనకు ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే స్వాతంత్రం, ఇండిపెండెన్స్ వచ్చింది. వచ్చిందంటే అర్థం ఏంటి? మనకు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి, స్వేచ్ఛగా తినడానికి, స్వేచ్ఛగా పడుకోవడానికి, స్వేచ్ఛగా వర్క్ చేసుకోవడానికి ఒక బానిస, అంటే బ్రిటిష్ అనే బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాం. కాబట్టి హ్యాపీగా మనం ఏం కావాలనుకుంటామో అది చేయగలుగుతున్నాం. కానీ 1947 to 2024 అంటే 78 సంవత్సరాలు, 77 సంవత్సరాలు గడిచిపోయినాయి. 77 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ గడిచిన ఈ 77 సంవత్సరాల్లో ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు, లీడర్స్. సో పవర్ అనేది కొంచెం ఇక్కడ పోయింది, నా వీడియో బ్లర్ వస్తుంది, ఐఎమ్ రియల్లీ సారీ. సో కాబట్టి 77 సంవత్సరాలు మనము 77 ఇయర్స్ మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నామా అని ఆలోచన చేసుకోవాలి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనము తినడానికి బట్ట, తినడానికి తిండి, తినడానికి ఉన్నాయి, కరెక్టే. కానీ ఒక్కసారి మన పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు గమనించండి. ఆ స్కూళ్ళల్లో ఎవరో ఒక రిచ్ పిల్లగాడు, వాడు ఫారెన్ టూర్ వెళ్ళింటాడు, కారు కొనింటాడు, ఫ్లైట్లు ఎక్కింటాడు. మేము చెప్తాం, మేము ఫ్లైట్లు వెళ్ళినాము, మేము ఇక్కడ వెళ్ళినాము, ఇక్కడ టూర్ వెళ్ళినాము అని పిల్లోని చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్కూల్లో అందరు సమానంగా ఉంటారు. మీ పిల్లోడు వాడు మన మాటలు వినింటాడు. విన్న తర్వాత ఇంటికాడికి వచ్చింటాడు. డాడీ మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం, డాడీ మనం ఒక రిచ్ స్కూల్ ఎప్పుడు కొంటాం, డాడీ మనం కార్ ఎప్పుడు కొంటాం, డాడీ మనం ఒక ఇల్లు ఎప్పుడు కడతాం. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ పేరెంట్ సక్సెస్ అయింటాడు కాబట్టి వాడు సక్సెస్ అయిపోయింటాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉంటాడు. అంటే మోస్ట్ ఆఫ్ ద, అంటే మన స్కూల్లో పిల్లల్లో ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మనం ఏం చెప్తుంటే, జాగ్రత్త చదువుకోబెట్ట జాబ్ వస్తుంది, జాగ్రత్త చదువుకోబెట్ట జాబ్ వస్తుంది అని చెప్తాం. కానీ దిస్ ఇస్ రాంగ్.
మనము మన పిల్లలకు ఎట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో డ్రీమ్స్ గురించి చెప్తామో, డ్రీమ్స్ గురించి రిచ్ డాడ్ పుడ్ డాడీ రాబర్ట్ కియో చెప్తాడు, ఆ డ్రీమ్స్ గురించి చెప్తామో ఎలా చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలి, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉండాలి. అంటే ఆ పిల్లోడు క్వశ్చన్ అడిగినప్పుడు మన ఇంటికాడికి వచ్చినప్పుడు ఏ కూర్చోవే కూర్చో అంట, ఇడియట్ అని మనం ఆ పిల్లలు మన పిల్లల్ని మనమే తిట్టుకుంటాం. ఎందుకంటే మనము ఆలోచన చేయడం లేదు. జో సోచితే ఓ ఆతే అంటే చూసినావా, మన ఆలోచన విధానం ఎలా ఉంది? మార్నింగ్ టిఫిన్ కట్టుకోవాలి, డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం అంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఉన్నాము, ఒక సర్కిల్లోనే ఉన్నాము. కాబట్టి మై డియర్ లీడర్స్, నేను చెప్పేది ఏంటంటే మీరందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నామా? మనకు 1947లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉన్నామా అనేది ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకుంటే నెక్స్ట్ మనకు రిజల్ట్, అరే నిజంగా లేం కదా, మరి మళ్ళీ ఎలా అనేది మనకు క్వశ్చన్ వస్తుంది. వై వి వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హౌ టు సక్సెస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అనేది క్వశ్చన్ చేసుకుంటే హౌ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి మన పిల్లలకు కూడా సరైన విధంగా మనం అలా చెప్పగలగాలి. సో వాట్ షుడ్ బి దే ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అంటే ఒక ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఏంటంటే మనం జాబ్ చేస్తున్నాం, ఈరోజు 10 గంటలు పని చేస్తున్నాం, ఎవరన్నా అంటే సంపాదిస్తున్నాం, వచ్చిన సంపాదనను ఖర్చు పెడుతున్నాం, తర్వాత సేవ్ చేస్తున్నాం, అంటే మిగిలితే తప్ప మనం సేవ్ చేయడం లేదు. ఇది ఫైనాన్షియల్ అబ్సల్యూట్లీ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ అండి. దిస్ ఈస్ కాల్డ్ పూర్ మెంటాలిటీ అంట. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనం ఎర్న్ చేయాలి, ఎర్న్ చేసిన దాంట్లో సేవ్ చేసే క్యాలిబర్ ఉండాలి, సేవ్ చేసిన తర్వాత ఆ సేవ్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన దానికి స్పెండ్ చేయాలి. మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏడుందామండి? మార్నింగ్ అంటే డాడీ ఫస్ట్కి జీతం వస్తే ఫిఫ్త్కే అయిపోతుంది. హెలెన్ కెల్లర్ చెప్తాడండి, హెలెన్ కెల్లర్ ఏం చెప్తాడంటే ఏ సింగిల్ పర్సన్, ఏ సింగిల్ పర్సన్ కెనాట్ సక్సీస్ అంటే ఏ సింగిల్ ఇన్కమ్, ఏ పర్సన్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, దట్ ఫ్యామిలీ ఈజ్ కమింగ్ టు వెరీ సూన్ ఈజ్ పూర్ అంటాడు. అంటే ఒకే ఇన్కమ్ పైన, ఒకే వ్యక్తి ఒకే జీతం పైన ఆధారపడితే ఆ ఫ్యామిలీ త్వరగా ఏమొస్తుందండి, పేదవానిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రిచ్గా ఆలోచన చేస్తే నేను సంపాదించిందంతా సేవ్ చేయాలి, సంపాదించినంతా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను స్పెండ్ చేయాలి. మనం ఏడున్నామండి? మనం ఒక ప్లాట్ కొనగలుగుతున్నామా, ఒక ఇల్లు కొనగలుగుతున్నామా, ఒక కారు కొనగలుగుతున్నామా, ఒక పిల్లలకి సక్సెస్ఫుల్ గా డ్రీమ్ ఇవ్వగలుగుతున్నామా అంటే ఇవ్వడం లేదు. మై డియర్ లీడర్స్, రాసి పెట్టుకోండి. కాబట్టి వి వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం ఇవాళ సక్సెస్ఫుల్ గా ఈ యొక్క 30 to 40 minutes లో తెలుసుకోబోతున్నాం. సో వై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీస్ఫుల్ లైఫ్ ఈ గ్లోబల్, లోకల్ టు గ్లోబల్ తీసుకుంటే 20% ఆఫ్ ద ఫ్యామిలీ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్. అంటే 20% జనాభా మాత్రమే పీస్ఫుల్ గా ఈ యొక్క రిటైర్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. మిగతా 80% ఆఫ్ ద జనాభా పీపుల్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోకుండానే వాళ్ళు సఫిషియెంట్ గా రిటైర్మెంట్ అయిపోతుంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లల పైన డిపెండ్ అవుతున్నారు. పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పించకపోవడం వల్ల వాళ్ళు మనకు తిడతాడు. ఏం తిడతాడు అంటే నువ్వేం చేసినా కూడా నాకేం చేసినావు అంటారు. సో కాబట్టి మై డియర్ లీడర్స్, మనం సంపాదించే ఈ రోజు ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల, అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ 6% పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే మనం పెరిగి రాంగ మనం చేసే జీతం కాస్త అంతే, జీతం అంతే ఉంటుంది కానీ జీతం మారదు. జీతం అంతే ఉంటుంది కానీ జీతం ఎన్హాన్స్ కాదు. సో జీతం అంతే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ₹1,00,000 జీతం వస్తే 2 లక్షలు ఖర్చు ఉంటుంది, 2 లక్షల జీతం వస్తే 4 లక్షలు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు 1948లో 66 to 71 లైఫ్ స్పాన్ ఉండే. కొంచెం హెల్త్ కాన్షియన్స్, ఇంటెలిజెన్స్, తర్వాత లైఫ్ గురించి కొంచెం రిస్క్ తీసుకోవడం వల్ల, డైట్ ఫాలో అవ్వడం వల్ల చాలా 2013లో 78 to 82 మన లైఫ్ స్పాన్ పెరిగింది. 2035 వరకు ఇంకా హెల్త్ కాన్షియస్ పెరిగి 83 to 87 వరకు అవకాశం ఉంది. కాబట్టి మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మై డియర్ లీడర్స్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే వి షుడ్ ఇంక్రీజ్ ద ఏంటండి ఇన్ఫ్లేషన్ తో పాటు మీరు సంపాదించే ఇన్కమ్ ను మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. సో వై ఎర్న్ మనీ, మనకు డబ్బులు ఎందుకొరకు కావాలి, ఎందుకొరకు కావాలి అనే పాయింట్ మీరు గమనించినట్టయితే ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మనకు వై ఎర్న్ మనీ, ఇక్కడ ఎందుకు కావాలి డబ్బులు అనేది మనం ఆలోచన చేస్తే, సో
సో వై వై నాట్? ఎర్న్ మనీ, డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఎందుకు డబ్బులు కావాలి అనేది ఆలోచన చేసుకుంటే, మనం క్వశ్చన్ చేసుకోండి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్. క్వశ్చన్ చేసుకుంటే మనకి ఎందుకు కొరకు అవసరము అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన పిల్లల ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటండి, పిల్లల హెల్త్ మంచిగా ఉండాలి. తర్వాత ఏంటండి, ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. నెక్స్ట్ ఒక డ్రీమ్ కారు. నెక్స్ట్ టైం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో భాగంగా మనము ఎంత సమయం కావాల్సే అంత సమయాన్ని మన ఫ్యామిలీకి ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టుకోగలిగితే అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బీ యువర్ ఓన్ బాస్, అంటే మనము ఒకరి పైన ఆధారపడకుండా, ఒకరి పైన డిపెండ్ కాకుండా, సో ఎలా ఉండాలంటే చాలా బాస్, అంటే ఓన్ బాస్ గా ఉండాలి. ఎవరికి భయపడకుండా మనము సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. మెయిన్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మై లీడర్స్, ఇక్కడ పాయింట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, తర్వాత పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, పేరెంట్స్ మంచి చూసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఎర్లీ రిటైర్మెంట్ కావాలి. మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఇతర వ్యక్తులకు చారిటీ ఇవ్వగలుగుతాం. మన దగ్గర డబ్బులు లేకపోతే నడువు అంటున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం సంపాదించే దాంట్లో సొసైటీ ఖర్చు పెట్టాలంటే మనం సంపాదించాలి. ప్రతి ఒక్కరికి అంటే ఆ, ఎవరికి, బిల్ గేట్స్ కానీ, అంబానీ కానీ, అదానీ కానీ, ఇవాళ అంబానీని దాటేసి అదాని ముందుకు వచ్చేసిండు. తర్వాత టాటా బిర్లా కానీ, జూగర్ బర్గ్ కానీ, ఇలా టాప్ మోస్ట్ లోకల్ టు గ్లోబల్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిచ్ ఆఫ్ ద పీపుల్ అనేది వాళ్ళు మనం గమనించినట్టయితే వాళ్ళందరికీ ఒకటే, అంటే 24/7 అనే ఉంటుంది. వాళ్ళందరికీ సేమ్ బయాలజికల్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. మరి వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేకపోతున్నాము, వాళ్ళు ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాము అనేది ఆలోచన చేస్తే, జో సోచితే ఓ ఆతే అనేది మనం ఆలోచన చేస్తే మనం సొసైటీ ఖర్చు పెట్టవచ్చు, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఇంటర్నేషనల్ టూర్ పోవచ్చు, గుడ్ హెల్త్ గా ఉండొచ్చు, ఓన్ బాస్ గా ఉండొచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్ చేయడానికి అవకాశం ఉంది. మరి వీటన్నిటికీ సక్సెస్ఫుల్ గా, లీగల్ గా, నీతిగా, ఎథికల్ గా సంపాదించే మార్గాలు ఏమున్నవి అంటే, రాబర్ట్ కియోసకి తన యొక్క ఏంటి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో అక్కడ క్వాడ్రంట్, 4 క్వాడ్రంట్ చెప్పడం జరిగింది. ఈఎస్బిఐ ఫార్ములా అంటే, ఈ ఫర్ ఇక్కడ ఏంటంటే లీగల్ గా అంటే ఎంప్లాయీస్, ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ అంటే ఈ ఫర్ ఎంప్లాయిడ్ అంటే దే ఆర్ వర్క్ ఫర్ మనీ, అంటే డబ్బు కొరకు పనిచేస్తారు, జీతం కొరకు పనిచేస్తారు, సమయాన్ని అమ్ముకుంటారు, వాళ్ళ ఎఫర్ట్స్ ను ఇతర వాళ్ళకి అమ్ముకుంటారు. ఇక్కడ పని చేసిన డబ్బులు వస్తవి, మన టైం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వస్తవి. పక్కన నో వర్క్ నో మనీ, పని చేసిన డబ్బులు అంటే జీతం కొరకు జీవితాంతం పనిచేసే జీవితం మారదు మై డర్ ఫ్రెండ్స్, మై డర్ లీడర్స్. కాబట్టి జీతాంతము జీతం కొరకు పనిచేస్తూ జీవితం ఎలా మారాలో, జీవితము సక్సెస్ఫుల్ రిచ్ మ్యాన్ గా మారాలనే విషయం తెలుసుకోండి. నెక్స్ట్ క్వాడ్రంట్ తీసుకున్నట్టయితే, సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇక్కడ చిన్న బిజినెస్. ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే అర్థం ఏంటండి, 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా చిన్న కిరాణా కొట్టో, లేకపోతే ఒక ప్రొఫెషనల్ లాయర్, ప్రొఫెషనల్ ఇంజనీర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఇలా ఇక్కడ ఇక్కడ కూడా కిరాణా కొట్లో 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 24/7 అంటే ఇంచుమించు 12 నుంచి 14 గంటలు కిరాణా కొట్లో కూర్చుంటేనే డబ్బులు వస్తాయి. అలాగే ఒక అడ్వకేట్ ఒక కేసు వాదిస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ఒక ఇంజనీరు ఒక సక్సెస్ఫుల్ గా ఒక ప్లాన్ వేస్తేనే డబ్బులు వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తేనే వస్తాయి. అంటే ఇక్కడ స్మాల్ బిజినెస్, దే ఆర్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. ఇక్కడ కూడా వర్క్ చేస్తేనే డబ్బులు వచ్చాయి, లేకపోతే డబ్బులు రావు బై ద లీడర్స్. సో ఇలా కాకుండా కొంచెం మనం డిఫరెంట్ గా థింక్ చేయాలి. డిఫరెంట్ గా థింక్ చేయాలంటే ఏంటి, అంటే ఎంప్లాయీస్ తర్వాత కొంచెం సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ నాలెడ్జ్ పెంచుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ నుంచి బిజినెస్ కావాలి. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలంటే ఏంటంటే, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మినిమం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బిగ్ సక్సెస్ఫుల్ బిజినెస్ కావాలంటే ఒక మినిమం, అంటే ఎంప్లాయ్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే, నీ ఫ్యామిలీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇప్పించలేవు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక జాబ్ ఉంటే దానికి భద్రత లేదు, దానికి పెన్షన్ లేదు. ఒకప్పుడు పెన్షన్ ఉంది. ఒక ఇంజనీరు తన ఫ్యామిలీకి మాత్రం, తన ఒక్కటే ఫ్యామిలీకి మాత్రం సింగిల్ ఇన్కమ్ మాత్రం ఇవ్వగలుగుతున్నాడు, భద్రత లేదు. కానీ ఎంతమందికి ఆపర్చునిటీ ఇప్పించగలుగుతామండి ఎంప్లాయీలు? లేదు, నో. సెల్ఫ్ ఎంప్లాయీలో నో. మరి బిజినెస్ అంటే, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే మోర్ దాన్ 500 మెంబర్స్ మనము ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు ఇవాళ మనకు ఈవీ రెవల్యూషన్ బిజినెస్ లో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఫ్యామిలీస్ కి, అన్లిమిటెడ్ మెంబర్స్ కి మనం కేవలము ఒక హెల్పింగ్ చేయడం వల్ల, సొసైటీని మార్చడం వల్ల,
వాళ్ళ దశ దిశ మారుస్తున్నాము. అంటే ఒక టీంను బిల్డ్ చేయడం వల్ల, ఒక సొసైటీని మార్చడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వ్యక్తికి సక్సెస్ఫుల్ హెల్ప్ చేసి ఫ్యామిలీ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంప్లాయీలో సింగిలే, కానీ బిజినెస్ లో ఇక్కడ 100 మందికి ఆపర్చునిటీ కావాలి నీకు. చాలా మటుకు లోకల్ టు గ్లోబల్ ఓవరాల్ గా గమనిస్తే 95% ఆఫ్ ద పీపుల్, అంటే భారతదేశంలో గమనిస్తే అందరి నిరుద్యోగత ఉందండి. నిరుద్యోగత ఉంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంతమంది కంటే జాబ్లు ఇవ్వగలుగుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇచ్చిన విఆర్ఓ జాబ్ తీసుకోండి. విఆర్ఓకు ఒక 700 జాబులు పడ్డాయి. మినిమం 10 లక్షల మంది జాబులు అప్లై చేసుకున్నారు. టీచర్ జాబులు పడ్డాయి, 11,000 జాబులు పడ్డాయి. మినిమం 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంటే గమనించండి, 10,000 మందికి మాత్రమే గవర్నమెంట్ జాబ్ ఇవ్వగలుగుతుంది. మిగతా ఇంచుమించు 15,90,000 మంది, మరి వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతామండి? ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, కేవలం ఒక ఆధార్ కార్డ్ తో, ఒక పాన్ కార్డ్ తోటి సొసైటీకి హెల్ప్ చేయడం వల్ల, నేచర్ ని కాపాడడం వల్ల మనం ఒక బిగ్ బిజినెస్ ను చేయబోతున్నాము. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి హెల్ప్ చేయడం వల్ల అనే విషయం గమనించాలి. ఇది ఒక సిస్టమ్ బేస్డ్ ఇన్కమ్. ఈ బిజినెస్ లో మనం ఇక్కడ ఏంటండి, సక్సెస్ఫుల్ బిజినెస్ అయిన తర్వాత బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారండి? ఎంప్లాయీ సమయాన్ని కొంటాడు, సెల్ఫ్ ఎంప్లాయీ సమయాన్ని కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ స్మార్ట్ తీసుకోండి. ఆ రిలయన్స్ స్మార్ట్ లో ఒక రిలయన్స్ స్మార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక రిలయన్స్ స్మార్ట్ కావాలంటే ఒక 1000 గజాలు 2000 గజాలు తీసుకుంటారు. ఒక ప్లాన్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంటాడు. ల్యాండ్ కొన్న తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొంటాడు. తర్వాత ఏంటంటే ప్లానింగ్ ఇస్తాడు. తర్వాత ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ తీసుకుంటాడు, ఇంజనీర్ కట్టిస్తాడు. తర్వాత ఎంప్లాయీస్ ని కొంటాడు. తర్వాత లీగల్ సమస్య లాయర్ ని కొంటాడు. హెల్త్ సమస్యలు ఎవరిని డాక్టర్ ని కొంటాడు. మొత్తం సిస్టమ్ నడవడానికి సాఫ్ట్వేర్. అంటే అందరి సమయాన్ని కొనే వ్యక్తి ఎవరండి? బిగ్ బిజినెస్ మ్యాన్ అంట. మరి ఆ బిగ్ బిజినెస్ మ్యాన్ అంటే ఎవరవుతారు? ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళే అవుతారు. కాబట్టి మై డియర్ లీడర్స్, దాని తర్వాత బాగా రిచ్గా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించిన తర్వాత మరి ఏం చేస్తామండి? మహబూబ్నగర్లో బ్రాంచ్ ఉంటే వాళ్ళ వనపర్తిలో బ్రాంచ్ పెడతాం. వనపర్తిలో బ్రాంచ్ ఉంటే కర్నూలులో పెట్టొచ్చు, కర్నూలులో బ్రాంచ్ ఉంటే ఢిల్లీలో పెట్టొచ్చు. సో లోకల్ టు గ్లోబల్ ఎంత మందికైనా, స్కైజ్ ద లిమిట్ అన్నట్టు ఎంత మందికైనా ఆపర్చునిటీ కల్పించవచ్చు. అటువంటి ఆపర్చునిటీ కల్పించే సక్సెస్ఫుల్ బిజినెస్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ గా మనము లోకల్ టు గ్లోబల్ వైజ్ ఆలోచన చేస్తే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ పాపులేషన్ 95% ఉంటే వాళ్ళు సంపాదించే ఇన్కమ్ మాత్రం 5% వెల్త్ మాత్రం. మళ్ళీ యాక్టివ్ ఇన్కమే, మళ్ళీ సింగిల్ ఇన్కమే, మళ్ళీ టైం చేస్తేనే నో టైం నో మనీ. టైం లేకపోతే డబ్బులు లేవు, టైం పెడితేనే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ బిఐ ఫార్ములాలో తీసుకున్నట్టయితే 5% ఆఫ్ ద పీపుల్, మొత్తం లోకల్ టు గ్లోబల్ తీసుకుంటే 95% వెల్త్ సంపాదిస్తారు 5% ఆఫ్ ద పీపుల్. మరి పాసివ్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, ఏ గ్రేట్ టీమర్ ఈజ్ అ గ్రేట్ లీడర్ అంటాడు. ఒక డ్రీమ్ వర్క్ ఈజ్ అ టీమ్ వర్క్ అంట. ఒక డ్రీమ్ సక్సెస్ కావాలంటే మనం టీం వర్క్ చేయాలి. లాట్ ఆఫ్ టైం ఉంటుంది, ఎక్కువ సమయం ఉంటుంది. సమయాన్ని ఏంది మనం బిల్డ్ చేసుకోవచ్చు. అట్లాంటి సక్సెస్ఫుల్ బిజినెస్ మనం వచ్చకపోవచ్చు. ఇప్పుడు చెప్పండి మై డియర్ లీడర్స్, మై డియర్ ఎంటర్ప్రినర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాము? జీతం కొరకు జీతాంతం పనిచేద్దామా, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ గా పనిచేద్దామా? జీతం కొరకు జీతాంతం పనిచేస్తూ రోజు 2 నుంచి 3 గంటలు కేటాయిస్తూ ఒక సక్సెస్ఫుల్ టీమర్ గా, ఒక సక్సెస్ఫుల్ డ్రీమర్ గా, ఒక మంచి టీంను బిల్డ్ చేసుకుంటూ, ఒక మంచి సొసైటీ టీంను బిల్డ్ చేసుకుంటూ, ఒక బిజినెస్ మ్యాన్ అది ఒక ఇన్వెస్టర్ అయిపోయి 5% ఆఫ్ ద పీపుల్ లోకి వెళ్దామా? మరి దేనిలోకి వెళ్దాం? చాయిస్ ఇస్ యువర్స్. ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మీరు చెప్పొచ్చు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ఫుల్, ఎస్, కంపల్సరీ మనం ఎక్కడ ఉండాలి? బిజినెస్ లో ఉండాలి, ఇన్వెస్టర్ లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి, పైప్ లైన్ ఇన్కమ్ ఏంటి, ఎలా సంపాదించవచ్చు, ఏ విధంగా సంపాదించవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది యాక్టివ్ ఇన్కమ్ లో వర్క్ ఫర్ మనీ అంటే ఎగ్జాంపుల్ పని చేసిన డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు. 97% ఉంటారు. 97% ఉంటారు. మీరు 97% ఉంటారా, లేదా 3% ఉంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? హ్యాపీగా ఇక్కడ వర్క్ ఫర్ మనీ చూసుకుంటే డబ్బుల కొరకు జీవితాంతం ట్రాఫిక్ లోనే ఉంటుంది. పోతుంటే 3 అవర్స్ ట్రాఫిక్, వస్తుంటే 3 అవర్స్ ట్రాఫిక్, మనం చేసే డ్యూటీ 4 అవర్స్, కానీ మొత్తం మన డబ్బంతా ట్రాఫిక్ లోనే ఉంటుంది, మన జీవితం అంతా ట్రాఫిక్ లో ఉంటుంది. కాబట్టి బెటర్ ఫ్రెండ్స్, ఈ ట్రాఫిక్ అనే ఈ యొక్క జీవితంలో జీతం కొరకు పనిచేద్దామా, లేదా వెల్త్ చేసుకుంటూ హాయిగా
మనం ఎంత సమయం కావాల్సినంత సమయం ప్రకృతిలో ఉంటూ, ఎంత సమయం కావాల్సినంత సమయం మన ఫ్యామిలీ కేటాయిస్తూ, మంచి అంటే ప్రాపర్టీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్. మనం చెప్పేది ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ అండి. నేను ఏనే చేస్తా, మహబూబ్నగర్లో చేస్తా, నేను హైదరాబాద్లో చేస్తా, నేను ముంబైలో చేస్తా, పూణే చేస్తాను కాండి. ఎవరికైనా ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, ఇట్ ఇస్ అ ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్. ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్. ఒక సొసైటీకి నేను ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ చేసుకుంటా, నాకు ఆఫీస్ అవసరం లేదు, నాకు ల్యాప్టాప్ అవసరం లేదు, నాకు వేరే సెటప్ అవసరం లేదు, నాకు ₹1,00,000 ఆఫీస్ పెట్టి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒక బెస్ట్ ఆపర్చునిటీ. జస్ట్ మార్నింగ్ ఒక అవర్, ఈవినింగ్ ఒక అవర్ వెబినార్ లో మార్నింగ్ ఫాలోఅప్ చేసుకుని, ఈవినింగ్ వరకు వెబినార్ లో ఫాలోఅప్ చేసుకుని, ఆ ఈవినింగ్ 45 to 1 hour ఈ యొక్క వెబినార్ లో కూర్చోబెడితే చాలు. సో ఫ్రాంచైజీ మోడల్ అవకాశం వీటి దగ్గరికి వస్తుంది మై డియర్ లీడర్స్. దిస్ ఈజ్ వాట్ ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చెప్పండి, మనకి యాక్టివ్ ఇన్కమ్ కావాలన్నా ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అలా మనం ఒక లైఫ్ స్కేల్ తీసుకుంటే, రోజు పనిచేసే వర్క్ ఫర్ మనీ అంటే జీరో స్కేల్ అండి. రోజు పని చేస్తాం, డబ్బులు వస్తాయి, అయిపోగొడతాం. భద్రత లేదు, రిస్క్ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ స్కేల్ తీసుకుంటే, ఏదైనా ఒక వ్యక్తి ఫిఫ్త్ సెక్టార్ లో, ఫిఫ్త్ లైఫ్ స్కేల్ లో ఉండాలనుకుంటే, ఆయన సంపాదించే ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు. సంపాదించేది 50,000 అనుకుంటే సంవత్సరానికి 50,000, సంవత్సరానికి 6 లక్షల రూపాయలు. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఏం పని చేయకపోయినా సంవత్సరానికి మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వగలుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ ఫిఫ్త్ స్కేల్. సంవత్సరం తర్వాత మళ్ళీ జీరో. అంటే లీడర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక లైఫ్ స్కేల్ లో భాగంగా తీసుకున్నట్టయితే, మా ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, కరోనా లాంటి పరిస్థితుల్లో 2021లో ఇలియాస్ అనే ఒక ఇంగ్లీష్ ఫ్రెండ్, మేము అవనగడ్డలో ఇంగ్లీష్ చెప్పే వ్యక్తిలో, ఇంగ్లీష్ చెప్పేవాడు. నేను అవనగడ్డలో బయాలజీ చెప్పేవాడిని, సార్ ఇంగ్లీష్ చెప్పేవాడు. అలా చెప్తున్న సందర్భంలో 2021లో కరోనా వచ్చింది. 2020లో 21లో ఫస్ట్ ఫేజ్. అప్పుడు అందరి ఫ్యామిలీ మంచిగా ఎఫెక్ట్ అయ్యారు, అందరు బాగుంటూ మంచి సెట్ అయ్యారు అందరి ఫ్యామిలీ. సెకండ్ వేవ్ లో 2022లో ఏమైందండి, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అందరి ఫ్యామిలీ కోవిడ్ ఎఫెక్ట్ అయింది. సెకండ్ వేవ్ చాలా డేంజర్. యంగ్స్టర్ చనిపోయారు. ఆయన ఏజ్ 30, నాకు తెలిసి 38 to 40 ఇయర్స్, 38 ఇయర్స్. ఆయన ₹1,00,000 జీతం సంపాదించేవాడు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్. కానీ సడన్ గా మే 26 రోజు ఆయనకు లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి చూసుకోలేక, ఏమైంది అండి ఇక్కడ పాయింట్, ఫ్యామిలీ మంచి చూసుకున్నాడు, తన రిస్క్ తాను, అంటే తన హెల్త్ చూసుకునలేడు. కాబట్టి ఏమైంది, ₹1,00,000 సంపాదించే వ్యక్తి లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి గాలి పీల్చుకోలేని పరిస్థితిలో ఉండి, ఈ పొల్యూటెడ్ వాతావరణంలో రిచ్ ఆక్సిజన్ అందక, సరైన సమయంలో ఆక్సిజన్ అందక ఆ వ్యక్తి ఎక్స్పైర్ కావడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ యొక్క ఇలియాస్ అనే వ్యక్తికి ఫ్యామిలీకి ఏమైనా సెక్యూర్ ఉందా? ₹1,00,000 సంపాదించే ఫ్యామిలీ ఒక చిన్న ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, అందరూ వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చుంటారు అప్పులో. కాబట్టి డ్రీమ్ కారు లేదు, డ్రీమ్ హౌస్ లేదు, అంత ఆ యొక్క ఫ్యామిలీ ₹1,00,000 సంపాదించే ఫ్యామిలీకి ఇన్కమ్ లేదు. మరి ఎవరి వారు? కాబట్టి మై డియర్ లీడర్, చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా డేంజర్ జోన్ లో ఉన్నాము. మనము మన పిల్లలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే ఈ యొక్క విశ్వం యొక్క పాపం మీకే తగులుతుంది. కాబట్టి మై డియర్ లీడర్స్, వీఆర్ గోయింగ్ టు పాసివ్ ఇన్కమ్ 10th స్కేల్. 10th స్కేల్ అంటే మీ ఫ్యామిలీకి ఎంత సమయం కావాల్సిన సమయం ఇవ్వచ్చు, మీ ఫ్యామిలీకి ఎంత ఇన్కమ్ కావాల్సి అంత ఉంటుంది, మీ ఫ్యామిలీకి ఏం కావాల్సి అది ఇవ్వచ్చు. ఇక్కడ పాసివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 10th స్కేల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో ఒక ఏఎంబి మాలో లేకపోతే సిఎంఆర్ చెన్నై షాపింగ్ మాలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామండి, మీ భార్యకో మీ చెల్లికో మీ అమ్మకో మంచి శారీ నచ్చింటారు. అది చూసిన శారీ నచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మన జేబులో డబ్బులు లేవు కాబట్టి వెంటనే ప్రైస్ ట్యాగ్ చూస్తాం. 10th స్కేల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వితౌట్ ప్రైస్ ట్యాగ్ యూ కెన్ బై. అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనే కెపాసిటీ మీకు ఉందా, ఉండడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు మై డియర్ లీడర్స్. కాబట్టి మనం ఏంటో చేస్తాము, మీ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే, రిచ్నెస్ ఉండాలంటే, జో సోస్తే ఓ అంటూ చూసినామా, మనం ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనండి. కొనే శక్తి ఉందా లేదా? లేకపోతే ఈ రోజు వెబినార్లోకి రా, సాయంత్రం 8:15 వెబినార్కి వచ్చేసి మీరు ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి రావాలి, ప్రతి ఒక్క టీమ్ లీడర్, టీమ్ డ్రీమర్, మీకు మెంటర్స్ చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ కొరకు. కాబట్టి తెలుసుకొని మీ యొక్క మైండ్ లైఫ్ చేంజ్ చేసుకో. జో సోచ్తే ఓ ఆతే. మై డియర్ లీడర్స్, యూ నీడ్ టు బి ఎ మెంటర్. అంటే మీకు మెంటర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అడగండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, జనరలైజ్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను నిజంగా కొనలేకపోతున్నా, మనం చిన్న షర్టే కొనలేకపోతున్నాం, చిన్న సారే కొనలేకపోతున్నాము. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్తే నీ భార్యను, నీ పిల్లను, నీ అక్కను ఒక తులం బంగారు కొనాలంటే కొనగలుగుతున్నావా? అంటే వితౌట్ ప్రైస్ ట్యాగ్ ఒక తులం బంగారు కొనే కెపాసిటీ ఉండాలి. వితౌట్ ప్రైస్ ట్యాగ్ ఒక శారీ కొనేటట్టు ఉండాలి. కొనేటట్టు ఉందా లేదా? అయితే కమింగ్ టు ద వెబినార్ అండ్ లీడర్స్, రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఇక్కడ యాజ్ ఎంప్లాయీస్ అంటే గొర్రెదాటు పద్ధతి. గొర్రెదాటు పద్ధతి అంటే అర్థం ఏంటి? మనము ఒకరు ఎలా పోతే నేను టీచర్ అవుతుంటే నేను టీచర్ అవుతాను, నేను కానిస్టేబుల్ అంటే నేను కానిస్టేబుల్. అంటే ఒకరు మన పిల్లలకి మనం ఏం మైండ్ సెట్ చెప్తున్నాం అంటే ఇవ్వాల నుండి ఈ వెబినార్ నుంచి కంప్లీట్ మీ యొక్క పిల్లల యొక్క మైండ్ సెట్ మార్చండి. ఎలా మార్చాలి? మీకు జాగ్రత్త చదువుకోబిడ్డ, నీకు జాబ్ వస్తుంది అని చెప్పకండి. మీరు చదువుకోండి, బాగా చదువుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకోండి. డబ్బు అంటే ఇది బిడ్డ, సేవ్ అంటే ఇది బిడ్డ, బిజినెస్ అంటే ఇది బిడ్డ, సొసైటీ అంటే ఇది బిడ్డ, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి. పిల్లలు ఒక పిల్లోనికి ఒక మేడం చెప్తే, వాళ్ళ మేడం చెప్తే మీరు గమనించండి. సో వాళ్ళ మేడం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బాగా మనము వాళ్ళ మేడం అడుగుతుంది క్వశ్చన్స్. ఎలా అడుగుతుంది? వాళ్ళ మేడం అడిగినప్పుడు మీరు చెప్పండి, మేడం సొసైటీని మార్చాలి, సొసైటీని ఒక పిల్లోనికి మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. అరే మనము ఫ్యూయల్ వాడొద్దు, లేదా పెట్రోల్ బండ్లు వాడొద్దు, పెట్రోల్ కార్లు వాడొద్దు, పెట్రోల్ డీజిల్ బండ్లు వాడొద్దు. ఇలా సక్సెస్ఫుల్ గా మన పిల్లలకు నేర్పించండి. సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. అంటే ఇలాంటి అవకాశం మన పిల్లలకు నేర్పినప్పుడే మనం ఏం చేస్తామంటే పిల్లలకు తెలుస్తుంది, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలని తెలుస్తుంది. అలా కాకుండా మనం చెప్పకుండా జాగ్రత్త చదువుకో బిడ్డ, టీచర్ అవుతావు, కానిస్టేబుల్, ఇది కాదు చెప్పాల్సింది. సొసైటీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చెప్పండి, ₹10 అంటే చెప్పండి, ₹1,00,000 అంటే చెప్పండి. లేదు డాడీ, ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కలేకపోతున్నా, ఎందుకు ఎక్కలేకపోతున్నామో, మనం ఒక సెట్ కొనలేకపోతే ఎందుకు కొనలేకపోతున్నామో, పిల్లోనికి మంచి షూస్ నచ్చింటది ఎందుకు కొనలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించండి మై లీడర్స్. సో కాబట్టి మనం అలా ఎడ్యుకేట్ చేయగలిగితేనే మనం సక్సెస్ఫుల్ లీడర్ గా, సక్సెస్ఫుల్ డ్రీమర్ గా, ఒక టీమర్ గా మనం కావడానికి అవకాశం ఉంటుంది మై లీడర్స్. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఆంటర్‌ప్రెన్యూర్ గా ఉండాలా, లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్ గా ఉండాలా? ఒక నిమిషం సార్, ఇది ఎలా వచ్చింది? పీపీటీ షేర్ రావడం లేదు చూడండి. సో కాబట్టి మనము మన పిల్లలని అది వినిపిస్తుందా సార్? యా కమింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎలా సొసైటీని మార్చాలి, ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎలా ఎదగాలి, మనము ఒకరితో ప్రయాణం స్టార్ట్ చేయండి. మీ వంతుగా మీ పిల్లలు మార్చండి. మార్చినప్పుడే సొసైటీ మారుతుంది అనే విషయాన్ని గమనిస్తే మనము లీగల్ గా మనము ఏదైనా కూడా ఒక సక్సెస్ఫుల్ గా మనం ఒక సక్సెస్ఫుల్ మనము ఈ సక్సెస్ఫుల్ లీగల్ రంగాలు తీసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే మినిమము కనీసం 10 లక్షలు ఉండాలి, 20 లక్షలు ఉండాలి, లేదా 20 లక్షల ప్లాట్ అమ్మిపించేటట్టు ఉండాలి, లేదా కనీసం 7 లక్షల ప్లాట్ అమ్మించేటట్టు ఉండాలి. మనం అమ్మిపించే స్థాయిలో ఉన్నామా? మనకంత నాలెడ్జ్ ఉందా? మనకంత శక్తి ఉందా? మనకంత ఆంటర్‌ప్రెన్యూర్ గా ఉండేటట్టు ఉందా? అంటే మై డియర్ లీడర్స్, కొంతమందికి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100% పీపుల్లో 97% ఆఫ్ ద పీపుల్ కు ఆ క్యాలిబర్ ఉండదు, ఆ కెపాసిటీ ఉండదు. కాబట్టి కొనే శక్తి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, కొనే శక్తి ఉండదు, అమ్మే శక్తి ఉండదు, మాట్లాడే శక్తి ఉండదు. ఇంత ఇంత రియల్ ఎస్టేట్ సంఘం సక్సెస్ఫుల్ గా మనం అమ్మాలంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి? లేదు. కాబట్టి మనం అది కొనే శక్తి ఉండమా? అలాంటి కొనే శక్తి, ప్లాట్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా సింపుల్ వేలో మనం ఏదో చెప్పే బిజినెస్, లైఫ్ చేంజింగ్ బిజినెస్ లో మనం తెలుసుకోవచ్చు. ఒక ఇన్సూరెన్స్ చేయించాలన్నా మినిమం 10 ఇంచుమించు ఒక 50,000 పాలసీ చేయించాలన్నా మాట్లాడే క్యాలిబర్ ఉండాలి. లేదా పాలసీ చేయాలన్నా డబ్బులే కావాలి, చేయించాలన్నా నాలెడ్జ్ ఉండాలి, చేసుకోవాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు మన దగ్గర ఉన్నవే. మరి స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి, లేదా డబ్బులు ఇన్వెస్ట్ చేయించాలన్నా బ్రిలియంట్ నాలెడ్జ్ ఉండాలి. మనకు ఆ నాలెడ్జ్ ఉందా? మరి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ కానీ వెల్త్ పరంగా కానీ హెల్త్ ఫిట్నెస్ ఉండాలన్నా మనకు ఇవాళ ఒక డైట్ మెయింటైన్ చేయాలంటే రోజుకు మినిమం ఒక 300-400 ఏంటి కరెక్ట్ ఫిట్నెస్ బాడీ ఉండాలంటే 500 ఖర్చు అవుతుంది. మరి 500కి పెట్టే అంటే మన పిల్లలకే పెట్టే కెపాసిటీ లేదు, మనం మన హెల్త్ పెట్టే కెపాసిటీ ఉందా? నో.
సో కాబట్టి మనం ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ఇన్సూరెన్స్ చేయాలన్నా, స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక హెల్త్ పరంగా, వెల్నెస్ పరంగా వీటన్నింటికి సక్సెస్ఫుల్ లీడ్ చేయాలన్నా ఒకే ఒక మార్గం ఉంది మై డియర్ లీడర్స్. పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం మన బాధ్యత. అరే పర్యావరణం కాపాడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చా? ఎస్, దిస్ ఇస్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఈరోజు తెలుసుకుంటున్నాము. సో మై డియర్ లీడర్స్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్స్. అంటే నేచర్ ను సేవ్ చేయడం వల్ల, నేచర్ ను మనం ఏంటంటే కాపాడడం వల్ల, అందరి లైఫ్ ని కాపాడడం వల్ల, సొసైటీలో ఆక్సిజన్ పెంచడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం వల్ల, కార్బన్ మోనాక్సైడ్ తగ్గించడం వల్ల, గ్రీన్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం వల్ల డబ్బులు సంపాదించవచ్చా? ఎస్, 100% డబ్బులు సంపాదించవచ్చు. మరి ఎలా? దట్ ఈస్ ఇవి రెవల్యూషన్ ఆఫ్ ఇండియా మనం తెలుసుకోబోతున్నాం. మరి ఏంటి? వై సేవ్ ద నేచర్? మనం నేచర్ ఎందుకు సేవ్ చేయాలి? పర్యావరణం ఎందుకు కాపాడాలి? పర్యావరణం కాపాడడం మన బాధ్యత. ఎందుకు కాపాడాలి అంటే, ఒక 5 years క్రితం, అంటే 5 years క్రితం మనం గమనించండి, 2024 ఉంది, 2020 అంటే ఒక 5 to 6 years క్రితం గమనించండి, మనము డైరెక్ట్ వాటర్ తాగేవాళ్ళం. ఇవాళ మన పిల్లలకు వాటర్ బాటిల్ వేసి పంపుతుంది, వాటర్ బాటిల్ వెళ్తున్నాం. ఇంకొక 5 years తర్వాత మన పిల్లలకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలి. మొన్న కరోనాలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే చాలా మంది చనిపోయింది. మై డియర్ లీడర్స్, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? ఒక బాటిల్, ఆక్సిజన్ బాటిల్ కొనాలంటే ఎంత డబ్బులు కావాలి? మీరు సంపాదించే 50,000 సరిపోతున్నవా? మీరు సంపాదించే ₹1,00,000 సంపాదిస్తున్నవా? అయితే మీరు బాటిల్, మీరేంటి ఆ ఒక బాటిల్ కు చాలా ఫ్యూచర్ లో చాలా ఎక్స్పెన్సివ్ కాబోతుంది. మై డియర్ లీడర్స్, అట్లాంటి ఎక్స్పెన్సివ్ మన రెమెడీని తగ్గించాలంటే నేచర్ ను సేవ్ చేయాలి. నేచర్ ని సేవ్ చేయాలంటే మనం చేసే పద్ధతులు మారాలి. నేచర్ ని సేవ్ చేయాలంటే మనం పొల్యూషన్ తగ్గించాలి. నేచర్ ని సేవ్ చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి. అసలు ఈ డీజిల్ బండ్లు వాడొద్దు, ఈ పెట్రోల్ బండ్లు వాడొద్దు. దయచేసి ఈ రోజు నుంచి మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లల నుంచి సొసైటీ మారుతుంది, మీరు మారండి. ఫస్ట్ మీ వంతుగా మీ ఇంట్లో మీరు మారండి, తర్వాత సొసైటీ మిమ్మల్ని చూసి మారుతుంది. అందుకొరకే సేవ్ ద నేచర్. డబ్బులు, ఈ యొక్క సొసైటీ నేర్చడం, సేవ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు. హాయిగా హ్యాపీగా మంచి గ్రీన్ ఇండియాలో, గ్రీన్ వరల్డ్ లో జీవిద్దాం. సో జేబు నిండా డబ్బులు సంపాదిద్దాం. మరి ఎలా సంపాదిద్దాం ఒకసారి చూద్దాం. సో బివేర్ గ్లోబల్ వార్మింగ్ అండి. అంటే ఇక్కడ పాయింట్ మనం గమనించినట్టయితే, మనము మన యొక్క సొసైటీని, మన పిల్లల్ని, మన వాతావరణాన్ని మార్చకపోతే విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. విపరీతమైన ఏంది వాయువులు, మనకు పొల్యూషన్ ఏర్పడి, వాయు కాలుష్యం ఏర్పడి, ఆ వాయు కాలుష్యం ఎఫెక్ట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్లడ్స్ వస్తాయి. దానివల్ల వాటర్ కాలుష్యం, దానివల్ల సౌండ్, దానివల్ల ఎర్త్ టోటల్ గా స్మాష్ కావడానికి అవకాశం ఉంటుంది. సో భూమండలం పైన ఒక జీవి కూడా ఉండడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితులు రాబోతున్నవి. మై డియర్ లీడర్స్, బివేర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అందుకే సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్స్. హ్యాపీగా గ్రీన్ ఇండియాలో జీవిద్దాం, డబ్బులు సంపాదిద్దాం మై డియర్ లీడర్స్. సో కాబట్టి గ్లోబల్ వార్మింగ్ లో ఎఫెక్ట్ తీసుకున్నట్టయితే, రాంగ మనం ఇలాగనే డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు వాడుతున్నట్లయితే కార్బన్ ఎమిషన్ ఒకప్పుడు 10% ఉండే, ఇవాళ 40% అయింది. 40% ఒకప్పుడు సముద్ర మట్టం ఎంత ఉందంటే 2009 లో మనం తీసుకున్నట్టయితే సముద్రంలో కార్బన్ సింక్స్ అనేది 50% ఉండే, ఇవాళ దాదాపు 100% వచ్చింది. కార్బన్ సముద్రం లెవెల్ బాగా పెరిగిపోయింది. సముద్రం లెవెల్ పెరగడం వల్ల ఇవాళ ముంబైలో కావచ్చు, వయనాడులో కావచ్చు, ఉత్తరాఖండ్ లో కావచ్చు, ఈ యొక్క గ్రీన్ ఫ్లడ్స్, ఇట్లా గ్లోబల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చేసి మొత్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, బిజినెస్ నష్టం, మనకు అన్ని జీవించకుండా ఉండే పరిస్థితులు వస్తున్నాయి మై డియర్ లీడర్స్. అందుకే ఇవాళ మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, సో చెరువులను కాపాడదాం, సొసైటీని కాపాడదాం, ఎన్విరాన్మెంట్ కాపాడదాం అని చాలా మటుకు వాతావరణం కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా నా వంతుగా నేను ఈ వాతావరణం కాపాడంలో ఉంటాను. మీరు మీ ముందుకు రండి. సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ టు గివ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ ఆటోమొబైల్స్ బాగా యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ బాగా పెరిగి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. దానివల్ల వాటర్ ఫ్లడ్స్ వచ్చేసి వాటర్ పొల్యూషన్ వస్తుంది. దానివల్ల ఎర్త్ పొల్యూషన్ వస్తుంది. టోటల్ గా ఈ యొక్క భూమండలం పైన ఈ జీవకోటి, ప్రాణకోటి జనాలకు ప్రాణ నష్టం చేయడానికి అవకాశం ఉంది. హెల్త్ కాన్సెస్ వస్తున్నవి చాలా. కాబట్టి మన లీడర్స్ గమనించండి, కాజెస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్. మనము ఇవాళ జనరేటింగ్ ఆఫ్ పవర్, అంటే విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఉపయోగించే కార్బన్ డైఆక్సైడ్ మా వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. మ్యానుఫాక్చరింగ్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది, వాయువులు వెళ్ళిపోతున్నాయి. సో పవరింగ్ ఆఫ్ బిల్డింగ్ చేయడం వల్ల ఫుల్ వాటర్ ఏది ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. సో జట్లు కానీ మన ఏంది ఫ్లైట్స్ ఎగడం వల్ల, ఈ ఫ్యూయల్స్ ఎక్కువ వాడడం వల్ల మనకేమొస్తుందంటే ఈ వాతావరణంలో క్లైమేట్ చేంజ్ అవుతుంది. కాటన్ అంటే ఇండస్ట్రీస్ వాడడం వల్ల, తర్వాత ఏంటి కన్స్యూమింగ్ రకరకాల డీజిల్, పెట్రోల్ వాడడం వల్ల మన క్లైమాటిక్ చేంజ్ అవుతుంది. మళ్ళీ క్లైమాటిక్ చేంజ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది?
అండ్ లీడర్స్ అంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఇవాళ టెంపరేచర్ ఒకప్పుడు 25 ఇస్ ఎనఫ్. ఇవాళ 42 అయిపోయింది, 50 కూడా అయిపోయింది. 50 ఏర్పడితే మన బాడీలో మొత్తం డిహైడ్రేషన్ ఏర్పడి మనకు కూడా రకరకాల సన్ స్ట్రోక్ కానీ, సో వడదెబ్బలు రావడానికి అవకాశం ఉంది, హెల్త్ కాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క వార్మింగ్ స్టోన్స్ తట్టుకోలేక చాలా మంది చనిపోతుంది. తర్వాత పంటలు పండగ మనకేమవుతుంది, డ్రాఫ్ట్స్ బాగా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఇంక్రీజ్డ్ ఆఫ్ డ్రాఫ్ట్స్ అంటే బాగా కరువు పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లోపల అంటే బయాలజికల్ సిస్టమ్, ఫుడ్ చైన్ పూర్తిగా దెబ్బతింటుంది. సో ఈ యొక్క కొన్ని రకాల స్పీసెస్ అంటే అన్ని రకాల జంతు జీవజాలం అనేది ఈ యొక్క ఫుడ్ సైకిల్ ను, ఈ యొక్క బయాలజికల్ సిస్టమ్ ను, ఎకో సిస్టమ్ ను లాస్ చేసే స్పీసెస్ అనేది లాస్ అవడానికి అవకాశం ఉంది. అలా స్పీసెస్ లాస్ అవుతుంటే ఒక్కొక్క దానిపైన ఫుడ్ చైనింగ్ లింక్ అవుతుంది. కాబట్టి సో కనెక్టింగ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ కూడా నాట్ ఎనఫ్ ఫుడ్ వేబ్ క్లోజ్ కావడం వల్ల సఫిషియెంట్ ఫుడ్ దొరకదండి. ఆ సఫిషియెంట్ ఫుడ్ దొరకకపోవడం వల్ల మనకేమవుతుందంటే సో మోర్ హెల్త్ రిస్క్ రావడానికి అవకాశం ఉంది. ఇవాళ డెంగ్యూ వస్తుంది, ఇవాళ మలేరియా వస్తుంది. కారణం ఏంటి? పొల్యూషన్. సో టోటల్ గా పవర్టీ, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మన పిల్లలకు సరైన ఆహారం ఇవ్వలేక ఫ్యూచర్ లో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే ఇవన్నీ మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మెడల్ లీడర్స్, సో ఈ యొక్క పొల్యూషన్ వల్ల మనకేమవుతుందంటే గమనించండి, స్కిన్ ఏజింగ్ కానీ, హెల్త్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, ఇన్సులిన్ ఎఫెక్ట్ కానీ, డయాబెటిక్ కానీ, బ్లడ్ క్లాట్స్ కానీ, తర్వాత ప్రీ మ్యాచ్యూర్ బర్త్ కానీ, తర్వాత థైరాయిడ్ ఎఫెక్ట్ కానీ, స్ట్రోక్ ఎఫెక్ట్ కానీ, బ్రెయిన్ ఎఫెక్ట్ కానీ, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ మనము ఈ యొక్క పొల్యూషన్ తగ్గిద్దాం, వాతావరణం కాపాడుదాం, పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల అన్లిమిటెడ్ జనరేషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వచ్చు. మరి ఎలానో చూద్దాం ఒకసారి. మన సుమారుగా WHO ఏం చెప్తుందంటే 210 దేశాలు మొత్తం సర్వే చేస్తే మొత్తం 100 పొల్యూషన్ సిటీస్ ఉన్నాయంట. ఆ 100 పొల్యూషన్ సిటీస్ మొత్తం భారతదేశంలోనే 65 సిటీలు ఉన్నాయంట. మిగతా అన్ని దేశాల్లో 35 సిటీలు ఉంటే 65 అంటే టోటల్ గా గమనించండి, మనతో 100 దేశాల్లో 65 సిటీలు మనమే ఉంటే మనకు ఎంత వరకు రిచ్ ఆక్సిజన్ అవుతుంది అనే విషయాన్ని గమనించండి మేడం లీడర్స్. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇక్కడ పవర్ పోయింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో కాబట్టి మన హైదరాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, ఢిల్లీ కానీ, కర్నూలు కానీ, ఇన్ని రకాల సిటీస్ అనేటివి పొల్యూషన్ కావడం జరుగుతుంది. కాబట్టి మనవంతుగా ఈ యొక్క ఫ్యూయల్ బంద్ చేద్దాం, రెడ్యూస్ ద డీజిల్ అంటే ఈ యొక్క రెన్యూవబుల్ రిసోర్సెస్ ను, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ను మనం బంద్ చేద్దాం, సొసైటీని మారుద్దాం. ఒక పొల్యూషన్ తగ్గించడం వల్ల, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం వల్ల, ఈవీ వాడడం వల్ల ఏమవుతుందంటే మనము ఒక 10 చెట్లతో సమానం అండి. మీ ఇంట్లో నాటిన 10 చెట్లతో సమానం. కాబట్టి మేడల్ లీడర్స్, ఇప్పుడైనా ఈ రోజైనా నా వంతుగా, మీ పిల్లలు నా వంతుగా ఏదన్నా పాప బర్త్డే వస్తే ఖచ్చితంగా ఒక ఏవీ వెహికల్ ఇప్పించి ఛాలెంజ్ ఉంది. ప్రతి ఒక్కరు మీ యొక్క ఫ్యామిలీస్ లో ఎవరైనా బర్త్డే ఉన్నా, ఏదైనా సెలబ్రేషన్ ఉన్నా ఖచ్చితంగా ఈవీ వెహికల్ తీసుకోండి, మీ వంతుగా మారండి. సో ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వాతావరణంలో 0 పొల్యూషన్ తీసుకురావచ్చు, అసలు ఎయిర్ పొల్యూషన్ ఉండదు, అంటే లైఫ్ స్పాన్ పెంచవచ్చు, తర్వాత ఎక్కువ హెల్త్ కాన్షియస్ వస్తుంది, హెల్త్ ఫిట్నెస్ రావడానికి అవకాశం ఉంది. మన యొక్క పూర్వీకులు అంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవనం కొనసాగించారు. కారణం ఏంటంటే పొల్యూషన్ లేదు. మనం ఇవాళ పొల్యూషన్ ఉంటే తొందరగా లైఫ్ స్పాన్ తగ్గి చనిపోవడానికి అవకాశం ఉంది అంటే లీడర్స్. కాబట్టి మనము ఐశ్వర్యాలు పొందాలన్నా, ఆరోగ్యకరమైన ఆయుష్ను పొందాలన్నా మనం కావాల్సింది ఏంటంటే సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ వచ్చు. సో ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో తీసుకున్నా, భారతదేశం మొత్తంలో తీసుకున్నా, ఎక్కడ చూసినా ఈ వెహికల్ రాబోతున్నవి. మరి మీ ఇంటి పక్కల ఈ వెహికల్ ఇప్పించే బాధ్యత ఎవరిది? నీదే. మరి ఈ వెహికల్ ఇప్పిస్తే నీకు వచ్చే ఇన్కమ్ ఏంటి? హ్యూజ్ ఇన్కమ్. ఎంత వస్తుంది అంటే స్కైస్ ద లిమిట్ మై లీడర్స్. దాదాపు కంప్లీట్ ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పిండ్రు, సుమారుగా 36 కోట్ల పెట్రోల్ డీజిల్ వాహనాలకు కమింగ్ సూన్ స్వస్తి పలకబోతుంది. మరి ఈ యొక్క గ్రీన్ ఇండియా భాగంలో, ఈవీ రెవల్యూషన్ లో భాగంగా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఈవీ వెహికల్ కు ఇంతకుముందు జిఎస్టీ ఉండే, ఆ జిఎస్టీ తగ్గించే ఆలోచన ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ జిఎస్టీ ఎత్తేసే ఆలోచన ఉంది. గ్రీన్ పీస్ ఆఫ్ ఇండియా మనము చేయాలని, ఒక గ్రీన్ ఇండియాలో భాగంగా సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ అన్లిమిటెడ్ జనరేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్ అని మనం అంతా ఒక సొసైటీలో ఈవీ రెవల్యూషన్ తీసుకొద్దాం, సొసైటీని కాపాడుదాం అనే విషయాన్ని గమనించండి మై లీడర్స్.
సో బిజినెస్ స్ట్రాటజీ, మనము కమింగ్ టు ద ఈవీ రిలేషన్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ఆపర్చునిటీ. మనము ఈవీ రెవల్యూషన్ చేయడం వల్ల, నేచర్ని సేవడం వల్ల, పర్యావరణం కాపాడడం వల్ల మనకు డబ్బులు ఎలా వస్తాయి, ఆ వచ్చే అంటే ఈ యొక్క ఈవీ రెవల్యూషన్ లో భాగంగా నాకు ఒక లైఫ్ చేంజింగ్ భాగంగా ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు యాడమ్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. ఏంటంటే వాళ్ళ వంతుగా 2020లోనే, అంటే 4 ఇయర్స్ బిఫోరే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. 2020లోనే సొసైటీని మార్చాలనే ఉద్దేశంతో ఆడమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సో మనకు ఈ ఈవీ రెవల్యూషన్ లో భాగంగా ఒక బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ మంచి ఈవీ బైక్ తీసుకురావడం జరిగింది. సో మన హెడ్ ఆఫీస్ తీసుకుంటే కర్ణాటక బెల్గాంలో ఉంది. సో 2020లో స్టార్ట్ అయింది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో కాబట్టి ఈ బైక్స్ కమింగ్ సూన్, టీవీ కానీ, ఆటో రిక్షా కానీ, కారు కానీ, అన్ని రకాల సక్సెస్ఫుల్ గా అన్ని రకాల బైకులు రాబోతున్నవి. సో కాబట్టి మనకు ఇక్కడ చూడండి, సో ప్రతి ఒక్క బిజినెస్ వెనుక ఒక మూల స్తంభాలు ఎవరైతే ఉంటారో, ఆ మూల స్తంభాలు ఎవరు మనం ఒకసారి తెలుసుకుందాం. సో బిగ్ పిల్లర్స్ ఆఫ్ ఒక బిల్డింగ్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ కు, యాడమ్స్ కు అనే బిజినెస్ సక్సెస్ఫుల్ కంపెనీకి ఒక ఇల్లుకు 4 పిల్లర్స్ ఎలా నా మూల స్తంభాలు లాగుంటావో, ఈ యాడమ్స్ కూడా మూల స్తంభాలు. మన ఎక్స్పర్ట్ టీమ్ అని చెప్పొచ్చు. అశోక్ అశోక్ సార్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అండ్ చైర్మన్, తర్వాత దిలావర్ సార్ మార్కెటింగ్ డైరెక్టర్, మహేష్ సార్ సిఇఓ, అండ్ షైన్ మేమం. దీస్ ఆర్ ద పీపుల్స్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎఫెక్ట్ పీపుల్ ఫర్ ద యాడమ్స్ కంపెనీ. నేచర్ ని చేయడంలో సక్సెస్ఫుల్ గా వీళ్ళు లీడ్ చేస్తున్నారు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దీస్ గైస్. సో అవర్ స్ట్రెంత్ అంటే కంపెనీ వచ్చేసి 8 మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో సుమారుగా 1300 షోరూమ్స్ ఉన్నవి, 1300 షోరూమ్స్ ఉన్నవి. అప్కమింగ్ 500 స్కిల్ ఎంప్లాయీస్, 500 to 1000 స్కిల్ ఎంప్లాయీస్ వస్తున్నారు. సో ఈ యాడమ్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది టోటల్ గా 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో 8 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకున్నట్టయితే 4 ధారవాడలో కర్ణాటకలో ఉన్నాయి, ఒకటి అజ్మీర్ లో ఉంది రాజస్థాన్ లో, ఒకటి తూఫాన్ లో ఉంది హైదరాబాద్ లో. కమింగ్ సూన్ ప్రతి ఒక్క స్టేట్ లో ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, నేచర్ ను సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో యాడమ్స్ బిజినెస్ వాళ్ళు కంప్లీట్ లోకల్ టు గ్లోబల్ అన్ని రకాల ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలని మా యొక్క దృఢ సంకల్పంతో వాళ్ళ యొక్క బిజినెస్ తీసుకురావడం జరిగింది. యాడమ్స్ లో మన కమింగ్ సూన్ ఈ ఆల్రెడీ ఈ బైక్ సక్సెస్ఫుల్ గా మొన్ననే GTR బైక్ రిలీజ్ కావడం జరిగింది. ఈ బైక్, ఈ ఆటో, ఈ స్పోర్ బైక్స్ యాడమ్స్ పే రాబోతుంది, ఈ ట్రాక్టర్ రాబోతుంది, ఈ కార్ రాబోతుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ చిన్న వీడియో తీసుకుంటే ఇది GTR మొన్న వచ్చిన యాడమ్స్ బైక్. సో ఒక యాడమ్స్ బైక్ చూస్తున్నాం ఇక్కడ, చూడండి సక్సెస్ఫుల్ గా ఎంత అంటే ఒక సక్సెస్ఫుల్ గా బైక్ అనేది అన్ని రకాల మోడల్స్ లో యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, మిల్క్ మ్యాన్ కావచ్చు, కిరాణా కొట్టలు కావచ్చు, రకరకాల మోడల్స్ మనకు ఈ యొక్క యాడమ్స్ నుంచి కంపెనీ నుంచి అందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ యాడమ్స్ కంపెనీ. సో ఇలా యాడమ్స్ మన డిఫరెన్స్ బిట్వీన్ ద పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనలో బాగా తీసుకుంటే, మనం ఒక పెట్రోల్ స్కూటర్ మంత్లీ తీసుకుంటే 100 రూపాయలు రోజు ఖర్చు చేస్తున్నాం కూడా, ఎగ్జాంపుల్ 3000 రూపాయలు. సంవత్సరానికి తీసుకుంటే 40,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు ఖర్చు ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే 3-4 గంటలు ఛార్జింగ్ పెడితే ఓన్లీ 10 రూపాయలు ఏమైతే అవుతుంది. నెల రోజులు అనుకుంటే మనకు నెలకు ఎంత అవుతుందంటే 300 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుందంటే 3,600 అవుతుంది. ఆలోచన చేయండి. అంటే మనం ఒక వ్యక్తికి ఈ యొక్క పర్యావరణం కాపాడడం ఈ బాధ్యత భాగంగా ఒక ఈవీ వెహికల్ మనం ఇప్పించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు సంవత్సరానికి 40,000 రూపాయలు, ఇంచుమించు ఒక 70,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. కేవలం నీ ఖర్చు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనకు నెలకు 3,000 అంటే ఒక ఇక్కడ రోజుకు 10 రూపాయలు తీసుకుంటే నెలకు ఒక 300 రూపాయలు అంటే మిగతా 2,500 రూపాయలు మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా చిట్టి వేసుకున్నా, 50,000 చిట్టి వేసుకున్నా సంవత్సరానికి 70,000-80,000 రూపాయలు చిట్టి చేసుకోవచ్చు. ఒక మీ యొక్క అమ్మాయికో అబ్బాయికో ఏదో గోల్డ్, మనం ఏదో ప్లాట్ కొనడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేడం లీడర్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఖర్చు ఎంత అవుతుంది. ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ 2 రూపాయలు ఖర్చు అనుకుంటే 100 కిలోమీటర్ పోతే 200 రూపాయలు అవుతుందండి. నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు, మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ ఛార్జెస్ మొత్తం కలిపి 80,000 రూపాయలు. అంటే మనము కేవలం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పించడం వల్ల మనం ఏమవుతుందంటే సంవత్సరానికి 80,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. ఇట్లా ఒక 8 సంవత్సరాలు వాడితే 6,40,000 రూపాయలు ఇప్పించచ్చు. అంటే 8 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాము, కేవలం మనకు బైక్ అంటే ఆ వ్యక్తికి పర్యావరణం కాపాడడంలో భాగంగా ఒక ఈవీ వెహికల్ ఇప్పించడం వల్ల మనం ఒక 8 సంవత్సరాలు అంటే 6,40,000 రూపాయలు అంటే పొదుపు చేసుకుంటా పోవచ్చు. దాన్ని స్టాక్స్ లో కావచ్చు,
రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఇన్సూరెన్స్ లో కావచ్చు, వెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, హెల్త్ దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతా లేదా? జనరల్ గా ఇలా పొదుపు చేయడం వల్ల మనము ఏం చేయొచ్చు అంటే ఈ ఈవీ వెహికల్ వాడడం వల్ల పొల్యూషన్ తగ్గిస్తున్నాము, సొసైటీలో ఇన్కమ్ సేవ్ చేస్తున్నాం అనే విషయాన్ని గమనించాలి. సో అలాగే మనం ఈవీ వెహికల్ యాడమ్ స్కూటర్ ఖర్చు తీసుకున్నట్టయితే కేవలం 4 గంటలు మనం ఛార్జింగ్ పెడతాము, రూ. 100, 100 కిలోమీటర్ తీసుకుంటే 2 యూనిట్లు కాలుతుంది, అంటే రూ. 10. అంటే నెలకు రూ. 300, సంవత్సరానికి రూ. 3,600 అవుతుంది. 3,600 ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్, వాటి యొక్క మోటార్ ప్లగ్ కానీ, బ్యాటరీ ప్లగ్ కానీ, లైనర్ కానీ పోతే మనకు వచ్చే రూ. 5,000. అంటే 8 సంవత్సరాలు అనుకుంటే 40,000 ఖర్చు. కానీ 8 సంవత్సరాల్లో మనము 6 లక్షలు సేవ్ చేయొచ్చు. దేంట్లో? మనం ఇది పెట్రోల్ బంక్ ని ఈ రోజు నుంచే బంద్ చేయండి. మనము 6 లక్షల రూపాయలు సేవ్ చేస్తే దాన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినా లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసినా సక్సెస్ఫుల్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కమింగ్ సూన్ తీసుకున్నట్టయితే 9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 965 కిలోమీటర్లు వచ్చే మనకు బ్యాటరీ రాబోతున్నవి 2027 కల్లా. అంటే అర్థం చేసుకోండి, అంటే కేవలం రూ. 2, రూ. 3, రూ. 4 ఖర్చు పెడితే మనం 965 కిలోమీటర్లు పోతున్నాం. అంటే ఎంత రెవల్యూషన్ రాబోతుందో గమనించండి. మళ్ళీ రెవల్యూషన్ ఎవరు తేవాలి? ఆ రెవల్యూషన్ లో ముందు ఉండి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మీరు ముందు ఈ యొక్క బిజినెస్ సక్సెస్ఫుల్ లో ఎంత టీమ్ బిల్డ్ చేసుకుంటే, ఎంత ఫ్యామిలీకి ఎంత టైం ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎంత టైంని పెంచుకుంటే అంత ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది మై లీడర్స్. కాబట్టి ఆ యొక్క సొసైటీని మార్చే భాగంగా మీరే టాప్ లెవెల్లో ఉండండి. సక్సెస్ఫుల్ మీరే 500, అంటే నేను చెప్పాను ఒక సక్సెస్ఫుల్ బిగ్ బిజినెస్ మ్యాన్ అంటే ఒక 500 మందికి ఆపర్చునిటీ కల్పించండి, 500 డిస్ట్రిబ్యూషన్ ఇప్పించండి. మీరు సక్సెస్ఫుల్ గా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ అయినంటే 500 మంది మరొక 500 మంది ఇస్తారు. సో అంటే ఎంత మల్టిప్లై అవుతుందో ఆలోచన చేసుకోండి మై లీడర్స్. సో యాడమ్స్ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ గా ఒక ఈ ఈ మామూలుగా ఒక లెడ్, ఇంతకుముందు మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్ లో ఒక లెడ్ వాడేవాళ్ళు. లెడ్ వాడితే ఏమవుతుందంటే ఈ యొక్క ఎండ పెరగడం వల్ల వాటి లెడ్ ఈ బ్యాటరీ అనేది కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన యొక్క వెహికల్స్ లో లిథియం అయాన్ బ్యాటరీ వాడాలి. లిథియం అనేది వాతావరణంలో ఆక్సిజన్ తో రియాక్షన్ పొందదు, కాబట్టి ఎప్పుడు కూల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 95% ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఆ యొక్క బ్యాటరీ స్టాప్ అయిపోతుంది. అంటే మంచి అక్రాలిక్ నాన్ బ్రేకబుల్ డ్రమ్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది. సక్సెస్ఫుల్ గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఏదైనా రివర్స్ పోయేటప్పుడు రివర్స్ గేర్ వేసుకొని రివర్స్ లో వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా 3 years గ్యారంటీ, 3 years వ్యారంటీ. అంటే యాడమ్స్ వెహికల్ యొక్క గ్యారంటీ వ్యారంటీ అయిపోయే లోపే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. ఈ యొక్క యాడమ్స్ వెహికల్ యొక్క గ్యారంటీ వ్యారంటీ అయిపోయే లోపే మీరు ప్రపంచంలో అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. మీరు అనుకునే డ్రీమ్స్ అంటే నెలకు 1,00,000 సంపాదించాలనుకుంటే 12 లక్షల రూపాయలు, నెలకు 50 సంపాదిస్తే 6 లక్షల రూపాయలు, అంటే 30 సంవత్సరాలు పనిచేస్తే 1,80,00,000 రూపాయలు. అదే ₹1,00,000 సంపాదిస్తే 30 సంవత్సరాలకు 3,60,00,000 సంపాదిస్తారు. కానీ ఇక్కడ రోజుకు 3,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు, నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. నెలకు 10 లక్షల రూపాయలు అంటే అర్థం చేసుకోండి. సో 6 నెలల్లో మనకు ఇంచుమించు సంవత్సరానికి 2 కోట్లు సంపాదించవచ్చు, ఒక 3 సంవత్సరాల 6 కోట్లు సంపాదించవచ్చు. అంటే జీతం కొరకు జీవితాంతం పని చేసుకుంటూ పని చేయడం కంటే జీతం కొరకు పని చేసుకుంటూ ఒక ఈవీ వెహికల్ ను మనం కొంటూ ఈవీ వెహికల్ ను ఇతర వ్యక్తులకు కూడా సొసైటీ కాపాడడం వల్ల, ఈ వెహికల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పించడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే మనము ఈ యొక్క గ్యారంటీ వ్యారంటీ అయిపోయే లోపే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోవచ్చు మేడం. మీ ఫ్రెండ్స్ ఇలా రకరకాల మోడల్, ఈవా మోడల్, టీటీఎక్స్ మోడల్, ఇలా రకరకాల డిఫరెంట్ మోడల్స్ మనకి ఏ మోడల్స్ కావస్తే బ్యూటిఫుల్ గా అమ్మాయిలకు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, కిరాణా కొట్టలో కావచ్చు, ఇలా సో ఎన్ని రకాల మోడల్స్ అంటే రకాలు మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్కరు సొసైటీ మార్చే విధంగా రకరకాల వ్యక్తులు, రకరకాల టీమ్ మేట్స్, రకరకాల డ్రీమర్స్, టీం వ్యక్తులు ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం భాగంగా, సొసైటీ మార్చడం భాగంగా ప్రతి ఒక్క షోరూమ్ లో రకరకాల షోరూమ్ లో రకరకాలుగా మనం బైక్ డెలివరీ చేయడం జరిగింది మేడం లీడర్స్. సో ఇలా చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క ఈవీ వెహికల్ లో భాగంగా మనకు గ్రీన్ ప్లేట్ వస్తుంది చూడండి. గ్రీన్ ప్లేట్ అంటే మనం ఎక్కడ పోయినా నాన్ పొల్యూటెడ్, ఏడ పోయినా మనం సొసైటీ మారుస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నాము, కార్బన్ మోనాక్సైడ్ తగ్గిస్తున్నాము, గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తున్నాము, నేచర్ ని సేవ్ చేస్తున్నాము, ఫ్యూచర్ ని సేవ్ చేస్తున్నాము. సో మనం ఏం చేస్తున్నాం అంటే టు గివ్, ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ అన్లిమిటెడ్ జనరేషన్ కు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిపోతున్నాము మేడం లీడర్స్. సో కాబట్టి యాడమ్స్ మనము మళ్ళీ ఏం చేయాలి మరి? సరే పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణము ఏంటి కాపాడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చా అంటే ఎలా? అంటే మళ్ళీ ఎలా అంటే మీ వంతుగా మీరు ఇవాళ ప్లాన్ వింటుంది కదా, మీ వంతుగా మీరు రేపో ఎల్లుండో ఈ వారంలోనో ఈ ఫ్యూయల్ బండికి అంటే పెట్రోల్ బండికి, డీజిల్ బండికి స్వస్థ చెప్పండి, ఈవీ వెహికల్ రెవల్యూషన్ తీసుకురండి, కేవలం 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేయండి, బైక్ ఆ రోజు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవ్వండి, ఆ రోజు బైక్ తెచ్చుకోండి మేడం లీడర్స్.
థ్యాంక్ యూ, మీరు అందరు తెచ్చుకుంటారని మీరు ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క వెబినార్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు రేపు ప్రతి ఒక్క 10 మందికి ఈ యొక్క పర్యావరణం కాపాడండి, పర్యావరణం కాపాడడం మన బాధ్యత, పర్యావరణం కాపాడడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. 15,000 రూపాయలు కేవలం మనము 15,000 రూపీస్ డౌన్ పేమెంట్ కడితే మనకు ఒక ఏమవుతుంది, వాటితో పాటు రిసిప్ట్ తో పాటు కార్పొరేట్ ఐడి కూడా వస్తుంది. ఒకవేళ ₹1,00,000 బండి ఉంటే మిగతా 80,000 కట్టలేని పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క బండి డిస్ట్రిబ్యూషన్ మనము చాలా మటుకు ఒక డిస్ట్రిబ్యూషన్ ఇప్పించడం వల్ల పక్కల మీ ఫ్యామిలీ మార్చడం వల్ల మీకు కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది. దాన్నే డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ అంటారు. తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ లో ఏ టీం కావచ్చు, బి టీం కావచ్చు, ఇలా టీం ని బిల్డ్ చేసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ అనుకోండి, మీ ఫ్రెండ్ కర్నూలులో ఒక పర్సన్ ఉన్నాడు, ఏ టీం అనుకోండి, ఒక పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు, బి టీం అనుకోండి, ఢిల్లీలో ఒక పర్సన్ కి డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇచ్చేసేయండి, కర్నూలులో ఒక పర్సన్ డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇచ్చేయండి. అలా టీం ను రెఫర్ చేయడం వల్ల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుంది, అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో కూడా ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది అండి మై లీడర్స్. కాబట్టి ఎటు చూసినా పర్యావరణం కాపాడడం ఈ బాధ్యత, పర్యావరణం కాపాడడం వల్ల డబ్బులు అన్లిమిటెడ్ జనరేషన్ కి ఇన్కమ్ సంపాదించవచ్చు. అవునా కాదా? 100% ఇది నిజం, ఇదే నిజం మై లీడర్స్. కంపెనీ అంటుంది, సో ఇక్కడ క్రియేట్ ఏ సక్సెస్ఫుల్ ఈ ఫ్యూచర్ గ్రీన్ ఇండియా అంటుంది. మరి దెర్ ఆర్ 2 వేస్, అంటే 2 రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ అంటుంది. ఎలా ఉంటుంది, డైరెక్ట్ మీరు మీ యొక్క డబ్బులు మీ దగ్గర సఫిషియెంట్ గా ఉన్నాయా, డైరెక్ట్ ఏంది ఈవీ వెహికల్ మనం తీసుకోండి, డైరెక్ట్ మీరు సొసైటీ మార్చండి, మీకు డైరెక్ట్ ఏంటంటే 3 కూపన్స్ మనకి 5,000 రూపీస్ రావడానికి అవకాశం. అలా కాకుండా మీ దగ్గర ₹1,00,000 లేవు అనుకుంటే 15,000 డౌన్ పేమెంట్ కట్టండి. కట్టి మీ ఫ్రెండ్ కర్నూలులో ఉంటే కర్నూలుకి ఒక పర్సన్ ఏంటి ఏంటి ఒక డిస్ట్రిబ్యూషన్ డౌన్ పేమెంట్ ఇచ్చి ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించండి. ఢిల్లీలో ఉంటే ఒక పర్సన్కి ఇప్పించండి, హైదరాబాద్ ఉంటే ఒక పర్సన్కి ఇప్పించండి. ఇలా ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీలో ఉంటే, మీ ఫ్యామిలీలో మీ దగ్గరనే మీ యొక్క లిస్ట్ లోనే చాలా మంది ఉంటారు. ఫస్ట్ మీ ఫ్యామిలీ మార్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ 50 నుంచి 100 వరకు ఉంటారు, వాళ్ళని మార్చండి. వాళ్ళకు మీరు బండి అని డైరెక్ట్ వెహికల్ అని ఇప్పించండి, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడియాని ఇప్పించండి. ఇప్పించడం వల్ల వాళ్ళు బిజినెస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఇన్కమ్ నుంచి ఈవీ వెహికల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం లీడర్స్. సో కాబట్టి రెఫరల్ ఇన్కమ్, ఒకవేళ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కు ఏ టీము, బి టీము, ఢిల్లీ టీము, కర్నూలు టీము, వైజాగ్ టీం అనుకుంటే ఒక టీంని రెఫర్ చేయడంలో ఒక పర్సన్ డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇప్పించడం వల్ల మీకు కూడా రెఫరల్ ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. మరి ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. 5,000 వస్తుంది. అంటే మీరు గమనించండి మేడం లీడర్స్, అంటే 5,000 కమిషన్ వస్తుంది. అలా మీరు కర్నూలు ఒక టీం తీసుకోండి, ఢిల్లీలో ఒక టీం తీసుకోండి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీ కర్నూలు టీం పర్సన్, మీ కర్నూలు ఫ్యామిలీ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒక సక్సెస్ఫుల్ గా ఆయన ఒక ఈవీ వెహికల్ ఇప్పిస్తున్నాడు. అలాగే ఢిల్లీలో ఉన్న పర్సన్ ఒక పర్సన్ ఈవీ వెహికల్ ఇప్పిస్తున్నాడు. మరి ఇప్పించడం వల్ల మరి ఇక్కడ ఏంటి, ఏం జరిగింది, ఈ విశ్వంలో ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల, వాళ్ళ హెల్ప్, వాళ్ళ సొసైటీని కాపాడడం వల్ల మీకేమవుతుంది, మీకు కూడా ఏమొస్తుందంటే ద టీమ్ బిజినెస్ వస్తుంది, టీమ్ బోనస్ వస్తుంది. ఆ టీమ్ బోనస్ ఏంటంటే, సో ఒక టీం మనకు తీసుకున్నట్టయితే ఒక ఏ టీంలో, బి టీంలో ఒకసారి ఒక 2 డిస్ట్రిబ్యూషన్ ఐడి వచ్చినాయి అనుకో, మనకు 15,000 రూపాయలు, అంటే ఈచ్ అండ్ టీం నుంచి ఒక 1,500 రూపీస్, అంటే టోటల్ గా మనకు 3,000 రూపీస్ విత్ టీడీఎస్ డిడక్షన్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, గ్రూప్ ఏ టీం అనుకోవచ్చు, గ్రూప్ టీం ఇప్పుడు చెప్పాం కదా, కర్నూలు టీం అనుకోండి, ఒక ఢిల్లీ టీం అనుకోండి, మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. కాబట్టి ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ నడిపించవచ్చు అంటే ఈ యొక్క పర్యావరణం పూర్తిగా మార్చేంత వరకు మీరు ప్రయత్నం చేయొచ్చు. మార్చండి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించండి, నేచర్ని సేవ్ చేయండి, ఫ్యూచర్ని సేవ్ చేయండి, మీ యొక్క లైఫ్ ను సెక్యూర్ చేయండి, అన్లిమిటెడ్ జనరేషన్ కి ఇన్కమ్ ఇవ్వండి. సో మళ్ళీ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే, కేవలం పర్యావరణం కాపాడడం మీ బాధ్యత, మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల రోజుకు 3,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి ఆలోచన చేయండి. మనం చేయాల్సిన ఏంటి అండి, జస్ట్ సొసైటీని మార్చుదాము. నేను ఒక రోజుకు ఒక 200 రూపాయలు సేవ్ చేస్తున్నా నా ఫ్యామిలీకి, అంటే నెలకు 60,000 రూపాయలు సేవ్ చేస్తున్నా, సంవత్సరానికి 72,000 రూపాయలు సేవ్ చేస్తున్నా. అదే డబ్బులు నేను చిట్టి కట్ట, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గిస్తున్నా. నేను ఒక ఈవీ వెహికల్ ఇప్పించడం వల్ల ఒక ఇంట్లో 10 చెట్లు నాటినట్టే. 10 చెట్లు నాటితే ఎంత ఆక్సిజన్ రిలీజ్ అవుతుందో అర్థం చేసుకోండి. 10 చెట్లు నాటితే అన్లిమిటెడ్ జనరేషన్ మనం ఎంత ఫ్యూచర్ ఇచ్చినట్టు అర్థం చేసుకోండి. 21st సెంచరీ బిజినెస్, ఇట్స్ లైఫ్ చేంజింగ్ బిజినెస్, ఈవీ బిజినెస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బిజినెస్. నెట్వర్క్ మీరు చెప్పగలిగితే నెట్వర్క్ అంత వస్తుందండి. నెట్వర్క్ ఎంత ఉంటే మీరు మోమాటలుగా చీకు చింత లేకుండా, బెరుకు లేకుండా, ఏం సిగ్గు లేకుండా మీ ఫ్యామిలీ అందరికీ ఇగో పొల్యూషన్ ఎట్లా ఉంటది, ఈ విధంగా సేవ్ చేద్దాము, ఈ విధంగా ఈ వెహికల్ ఉంటుంది, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి, పొల్యూషన్ తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఎంత లాస్ వస్తుందో మీరు గమనించండి మేడం లీడర్స్. ఇదే హైదరాబాద్ లో లేదా ఢిల్లీలో ఒక రోజు మీరు హైదరాబాద్ లో పడుకోండి,
పడుకున్న తర్వాత పొద్దుగాలు లేచి మీ ముక్కులోకి వెళ్ళి నుంచి చేతులు 2 ఏళ్ళు పెట్టి తీయండి, మొత్తం మసే ఉంటుంది, మొత్తం కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. కడుక్కోకుండా అట్లే ఉంటాడు, మొత్తం జిడ్డు జిడ్డు. కారణం ఏంటి అంటే పొల్యూషన్. కారణం ఏంటన్నా పొల్యూషన్. కాబట్టి ఎంత పొల్యూషన్ వస్తుంది? స్నానం చేయకుండా ఉండగలుగుతామా? ఉండలేము. కానీ ఒకప్పుడు పొల్యూషన్ లేని సందర్భాల్లో 100 సంవత్సరాలు జీవించేవారు. పొల్యూషన్ లేని సందర్భంలో ఒక 2-3 రోజులు స్నానం చేయకపోయినా చాలా ఫ్రెష్గా ఉండేవాళ్ళు. కారణం ఏంటి అంటే ఇవాళ పొల్యూషన్, వాళ్ళ పొల్యూషన్ లేదు కాబట్టి, వాళ్ళ పొల్యూషన్ లేదు కాబట్టి చాలా ఫిట్ గా ఉండేవాళ్ళు. ఇవాళ పొల్యూషన్ ఉంది కాబట్టి మనం చాలా రకరకాల డిజార్డర్స్ బాధపడుతున్నాం మై లీడర్స్. కాబట్టి 21st century మైండ్ బ్లోయింగ్ బిజినెస్, లైఫ్ చేంజింగ్ బిజినెస్, డోంట్ మిస్ ఇట్. మనం సంపాదించే ఇన్కమ్ లీగల్ అమౌంట్, మనం సంపాదించే ప్రతి పైసా 5% టీడీఎస్ డేట్ అవుతుంది. దానివల్ల Form 16 వస్తుంది. Form 16 వల్ల మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన Form 16 వస్తే మన కార్ లోన్ తెచ్చుకోవచ్చు, బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు, హోమ్ లోన్ పెట్టుకోవచ్చు, పిల్లలకు ఏది కావాల్సి అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లీగలైజ్డ్ బిజినెస్ అండ్ లీడర్స్. విన్ విన్ సిచ్యుయేషన్. అవతల ఫ్యామిలీని కాపాడినట్టయితే నీ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే 3,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు మై లీడర్స్. కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్టయితే మనము చూడండి, వాళ్ళు ఇలా చేసుకుంటా పోతే, సరే నేను ఏ టీం చేసినా, నేను బి టీం చేసినా, నేను కర్నూలు టీం పెరుగుతుంది, కర్నూలు డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది, ఢిల్లీలో పెరుగుతుంది అంటే, ఒకవేళ కర్నూలులో ఒక 10 మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ అడిస్తే, ఢిల్లీలో డిస్ట్రిబ్యూషన్ అంటే 20 మెంబర్స్ మీకు టీం వచ్చింది అనుకుందాం. టీమ్ లో భాగంగా మీకు కంప్లీట్ ఏంటి కంపెనీ మనకు 30 ఇంచెస్ టీవీ ఇస్తుందండి. అలాగే 16 మెంబర్స్ టీమ్ డిస్ట్రిబ్యూషన్ ఐడియాలో వచ్చినాయి అనుకోండి, థైలాండ్ టూర్ వస్తుంది అంటే, మన డ్రీమ్ లో ఏం ఖర్చు పెట్టకుండా సొసైటీని కాపాడడం వల్ల థైలాండ్ టూర్ వెళ్తున్నాం అండి మై లీడర్స్. సో అలాగే 100 టీం వచ్చింది అనుకో, మన కంప్లీట్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంటుంది. అలాగే అసలు ప్రపంచంలో అత్యంత బిగ్గెస్ట్ టూరిజం తీసుకున్నట్టయితే అది దుబాయ్. దుబాయ్ అనేది ఒక అద్భుతమైన సుందరమైన సిటీ. ఒక్కసారి లైఫ్ లో చూడాలంటుంది. వాడు చూడాలంటే మీరు జీతం కొరకు పనిచేసిన మనం దుబాయ్ చూడలేము మై లీడర్స్. కేవలము మనం ఒక ఈవీ వెహికల్ మనం ఒక వ్యక్తికి సొసైటీలో మార్చడం వల్ల సాధ్యమవుతుంది. సో దాన్ని డూప్లికేట్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి 200 టీం ఉంటే 100% మనము దుబాయ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే 500 టీం ఉంటే సో మనకు 2 lakhs వర్త్ గోల్డ్ వస్తుంది. అలాగే 1000 టీం వచ్చింది అనుకో, యూరోప్ ట్రిప్ మనకు లైఫ్ చేంజింగ్. అసలు డ్రీమ్ లో భాగంగా 15 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు, యూరోప్ ట్రిప్ వెళ్ళొచ్చు. అలాగే 2000 డిస్ట్రిబ్యూషన్ టీం వచ్చింది అనుకుందాం, హోండా సిటీ కార్ వస్తుంది, మినిమం 30 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు. అలాగే 5,000 టీం మనకు వచ్చింది, మా 5,000 టీం మనం బిల్డ్ చేసుకున్నాం అనుకో మార్కెటింగ్ లో, అందులో 75 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు, 25 lakhs వర్త్ హౌస్ మనం సంపాదించుకోవచ్చు. సో అలాగే 10,000 టీం మనకు డిస్ట్రిబ్యూషన్స్ లో భాగంగా టీం బిల్డ్ అయింది అనుకుందాం, టీం వర్క్ ఇస్ డ్రీమ్ వర్క్ అన్నట్టు. ఐడి కార్డు తీసుకోవచ్చు, ప్లస్ 1.5 CR ఎర్న్ చేయొచ్చు. మళ్ళీ 3 CR తీసుకోవచ్చు జాగ్వార్ కార్. 20,000 టీం ఉంటే జాగ్వార్ కార్ తీసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా, నెలకు 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి మనకు తీసుకున్నట్టయితే ఇంచుమించు మనకు సంవత్సరానికి 2 కోట్లు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 3 సంవత్సరాలు కష్టపడితే మా అన్ని డ్రీమ్స్ అంటే ఇప్పుడున్న ఆడి కార్ కావచ్చు, దుబాయ్ టూర్ కావచ్చు, యూరోప్ టూర్ కావచ్చు, ఆ టూర్లు అడిషనల్ గా వస్తాయి. మన ఇన్కమ్ ఎంత సంపాదించవచ్చు అండి? 6 కోట్లు సంపాదించవచ్చు. మరి చేద్దామా మరి? 100% సక్సెస్ఫుల్ లీగల్ బిజినెస్. ఇది 100% లీగల్ బిజినెస్ అండి. కంపెనీలో ఎంఎస్ సర్టిఫికేట్ ఉంది, ఎంసీఏలో ఉంది, అంటే ఎంసీఏ నుంచి ఏది రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీ యాక్ట్ లో ఉంది, తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది. ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇచ్చే లీగల్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆడమ్స్ బిజినెస్ చెప్పొచ్చు. రోడ్ మ్యాప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే ఆడమ్స్ బిజినెస్ 2020లో స్టార్ట్ అయింది. మన కంపెనీ ఈవీ పరంగా తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ బైక్ 2021 లాంచ్ అయింది. 2022లో ఏంది మొబైల్స్, ల్యాప్టాప్ స్టార్ట్ అయింది. అలాగే 2022లో ఎలక్ట్రిక్ కార్స్ కూడా 23-24 రాబోతున్నవి. అంటే ఫ్యూచర్ లో చూడండి, ఆటోమేటిక్ గా కార్లు కూడా వచ్చినాయంటే ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుందో ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయని మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ ఎర్న్ చేయబోతున్నారు మై డియర్ లీడర్స్. మన డ్రీమ్స్ కు ధనం ఇదం మూలం జగత్ అన్నట్టు, అన్నిటికీ ధనమే మూలం, అన్నిటికీ ధనమే శ్రేష్కరం, అన్నిటికీ ధనమే కావాలి. కాబట్టి సో మై డియర్ లీడర్స్, మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో కాబట్టి మనం ఏం చేస్తాము? సింపుల్ గా పర్యావరణం కాపాడడం మన బాధ్యత. పర్యావరణం కాపాడడం వల్ల డబ్బులు సంపాదిద్దాము, సొసైటీని మార్చడము, అందరి జీవితాలు మారుదాము. ఇలా సొసైటీని మార్చే విధంగా మనకు ఆటోమేటిక్ గా మనం డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే కంచం వెంకన్న గారు ఒక జూలై మంత్ లోనే దాదాపు, జూలై అంటే ఆగస్ట్ లో విపరీతమైన ఇంచుమించు 6 to 7 lakhs సంపాదించారు. మనం ఈ యొక్క స్లైడ్ లో జూలైలో దాదాపు 5,21,000 రూపాయలు. అలాగే మనకు ఈడ ఒక మోటివేషన్, మన యొక్క అప్లైనర్
సుమారుగా 8,17,000 రూపాయలు సంపాదించిండు. మనకు డైనామిక్ అప్లైనర్ ఒక మామూలు వ్యక్తి, ఒక కామన్ మ్యాన్, కార్పొరేట్ మ్యాన్ గా ఎదిగిండు అంటే, ఒక మామూలు ఆర్టీసీ కండక్టర్ ఇవాళ ఏంటండి ఒక లైఫ్ చేంజింగ్ అంటే దశా దిశ మార్చే స్థాయిలో, అంటే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో వందల మంది సక్సెస్ఫుల్ బిగ్ 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 బిజినెస్ మ్యాన్ లో ఒక భాగంగా వందల మందికి లైఫ్ చేంజింగ్ భాగంలో పాత్ర వహిస్తున్న శంకరెడ్డి సార్ చూస్తున్నాము. ఆయన దాదాపు ఒక మంత్లీ ఇన్కమే 10,89,000 సంపాదించుకోవచ్చు. ఇంకా చెప్పాం కదా, మన డ్రీమ్ లో భాగంగా అన్నిటికీ మూలం డబ్బే అండి. డబ్బు యొక్క మజా చాలా ఉంటుంది. సో 10,000 ఉంటే 10,000 మజా ఉంటుంది, 1,00,000 ఉంటే 1,00,000 మజా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్ గా డబ్బు యొక్క మజా వితౌట్ ప్రైస్ ట్యాగ్ మనం ఫ్లైట్లు ఎక్కాలి, వితౌట్ ప్రైస్ ట్యాగ్ మనం గోల్డ్ కొనాలి, వితౌట్ ప్రైస్ ట్యాగ్ మనం కారు కొనగలగాలి, వితౌట్ ప్రైస్ ట్యాగ్ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అమ్మా నాన్న డబ్బులు అడిగినప్పుడు ఇవ్వగలగాలి, వితౌట్ అలా ఎన్ని కావాలో డాడీ డబ్బులు ఇస్తా, ఎన్ని కావాలో అమ్మా డబ్బులు ఇస్తా, ఎన్ని కావాలో బిడ్డ నీకు ఏం కావాల్సి అది ఇవ్వగలిగే శక్తి దమ్ము మీలో ఉందా? లేకపోతే ఈ రోజు యొక్క రోజు వెబినార్ లో ఉంటుంది 8:15 కి, 8:15 నుంచి 9:19 వరకు. డోంట్ మిస్ ఇట్ మై లీడర్స్. సో డబ్బు యొక్క మజా మీ యొక్క దశ దిశ మారబోతుంది. కాబట్టి ఈ విధంగా మనం కేవలం ఒక 15,000 రూపీస్ డౌన్ పేమెంట్ మనము డిస్ట్రిబ్యూషన్ కట్టించి ఇంచడం వల్ల అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. హెల్త్ పరంగా రకరకాల బిజినెస్ మనము డ్రీమ్లు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా మటుకు పోయిన మంత్ లో జూలై మంత్ లో వచ్చిన కంగ్రాచులేషన్ మనోహర్ సార్, కంగ్రాచులేషన్ నాగలక్ష్మి మేడం, కంగ్రాచులేషన్స్ టు మన డైనామిక్ లీడర్ మోహన్ రెడ్డి గారు అండ్ గుర్రాజ్ రెడ్డి గారు. సో ఇలా ప్రతి ఒక్కరికి మనం చూస్తున్నాం. సో రిమైండర్ లీడర్స్, యూ హ్యావ్ an opportunity that can totally change your life and life of your future. అంటే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో కాబట్టి మీ లైఫ్ కాతో పాటుకుండా మీరు మారండి. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలోకి వెళ్ళాలి. మీరు అన్లిమిటెడ్ జనరేషన్ కి ఇప్పించాలంటే సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అండ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు అన్లిమిటెడ్ జనరేషన్స్. ఈవీ రెవల్యూషన్ ఇస్ నాట్ ఎవల్యూషన్, ఇట్ ఈస్ ఏ సొల్యూషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో డోంట్ మిస్ ఇట్ మై లీడర్స్. స్టార్ట్ యువర్ బిజినెస్. సో నౌ, సో నేను కృష్ణ కియా ఇంట్రో డెవలపర్స్ చైర్మన్ అండ్ సిఇఓ మాట్లాడుతున్నాను. సో నేను సొసైటీలో మార్చే భాగంగా ప్రతి ఒక్కరికి ఈ రెవల్యూషన్ లో భాగంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిన అండి. వినాయక చవితి ఒక 1 వీక్ అయింది ప్రకటించి. వినాయక చవితి యొక్క బంపర్ ఆఫరు, ఒక ప్లాట్ కొంటే నేను తగ్గించుకొని గజాన్ వ్యాలీ తగ్గించుకొని డెవలప్మెంట్ వ్యాలీ తగ్గించుకొని కస్టమర్ కి ఒక ప్లాట్ కొంటే ఒక ఆడమ్స్ ఈవీ వెహికల్ ఫ్రీగా ఇవ్వడానికి, ఒక హార్ట్ ను సేవ్ చేయడానికి, సొసైటీ యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క హార్ట్ మనం చూస్తున్నాం కదా, సొసైటీ యొక్క హార్ట్ ను మనం సేవ్ చేయడానికి నేను నా వంతుగా ఏం చేస్తున్నానంటే రైడ్ ద ఫైర్, రైడ్ ద పవర్, ఫ్యూయల్ ద నేచర్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్ అనే భాగంగా కేవలం ఒక ప్లాట్ కొనండి. ఆడమ్స్ బైక్ 1,00,000 రూపాయలు పెట్టి బైక్ బుక్ చేసుకుంటే వెంటనే 15,000 పెట్టి ఆడమ్స్ యొక్క ఏంది ఇవ్వడం జరుగుతుంది. ఆడమ్స్ యొక్క బైక్ యొక్క కార్పొరేట్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఐడి. దాని తర్వాత అన్లిమిటెడ్ జనరేషన్ 3,000 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. అలాగే మీకు రీసేల్ సేల్తో పాటు మీకు ఏం చేస్తున్నా డైరెక్ట్ సేల్ రిజిస్ట్రేషన్ రోజు ఈవీ వెహికల్ ఫ్రీగా కంపెనీ నుంచి, కంపెనీ యొక్క స్టిక్కర్ వేసి ఏడమ్స్ యొక్క వెహికల్ ను వినాయక చవితి సందర్భంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సొసైటీని, పర్యావరణం కాపాడుదాం, చేతి నిండా డబ్బులు సంపాదిద్దాం, కంటి నిండా నిద్రపోదాం. సో కాబట్టి మై లీడర్స్, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ఎలక్ట్రిక్ వెహికల్, జై ఈవీ, జై ఈవీ, జై ఈవీ రెవల్యూషన్, సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్, to give to unlimited generation, to financial freedom to unlimited generation. So thank you very much. Signing off. This is Krishna, CEO of Chairman of Kiya Developers. Thank you very much. Over to host. Yeah. మాట్లాడండి గురు. JADMS, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, అన్మ్యూట్ చేసుకొని. ఇందులో చిన్నట్టున్నారు లేదా ఆల్రెడీ తెలుసు. శుభం సార్, ఏమైనా డౌట్ ఉందా? మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా మాట్లాడండి. ప్రతి డౌట్ ను మనము 100% సాల్వ్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నాము.
సొసైటీ మార్చే ప్రోగ్రామ్ లో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మీ వంతుగా. మోనిట్ సార్ ఉన్నాడా సార్ ఇక్కడ? లేడు సార్, కొంచెం వేరే ఓకే పని ఓకే మీద ఓకే, వెళ్ళాడు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు గుడ్ ఈవినింగ్ బాలకృష్ణ సార్, సార్. చెప్పండి సార్. సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. కొన్ని పర్యావరణ కాపాడని కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, కానీ పర్యావరణం ఎంతమంది కాపాడుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు సార్? ఎస్ ఎస్, కరెక్ట్ సార్. అది అంటే నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పే ఈ వెబినార్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరిగా నేను నా వంతుగా అంటే, నేను ఈ రోజు ఇవాళ షోరూమ్కి వెళ్ళి నా వంతుగా అంటే మనం ఫస్ట్ మనం ఒక అప్లైన్ లీడర్స్ గా సొసైటీని మార్చాలే భాగంగా మనము పెట్రోల్ బంద్ బంద్ చేద్దాము. మారడం లేదు, మనం మారాలి ఫస్ట్. మనం ఏం చేద్దామంటే ఒక ఈవీ గ్రీన్ ఇండియా అని సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ ఒక బ్యాచ్ పెట్టుకొని చాలా మటుకు వెయిట్ తగ్గిస్తాము, ఇవి తగ్గిస్తామని బ్యాచ్ పెట్టుకుంటాం కదా. మనం కూడా గ్రీన్ ఇండియాలో భాగంగా నా అడ్వైజ్ చెప్తున్నా, గ్రీన్ ఇండియాలో భాగంగా ఒక టీం అంతా కలిసి ఒక డిసైడ్ తీసుకుని ఒక సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ తోటి ఒక బ్యాచ్ చేసి పెట్టుకుని సొసైటీలో సొసైటీలో మనం చాయ్ హోటల్ దగ్గర పోయినా, హోటల్ దగ్గర పోయినా, లేకపోతే సినిమా హోటల్ దగ్గర పోయినా ఆ బ్యాచ్ చూస్తారు. ఏంది బై సేవ్ ద నేచర్ సేవ్ ద ఫ్యూచర్ అంటారు. అప్పుడు నీ దగ్గరకే చెప్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, అరే ఇట్లా కాదు బై, నేను నా వంతుగా ఫ్యూయల్ బండిని బంద్ చేసిన, నేను ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నా, ఈవీ వెహికల్ వాడుతున్నా, ఈవీ వెహికల్ వాడుతున్నా కాబట్టి నేను పొల్యూషన్ తగ్గిస్తున్నా, నీ వంతుగా నీవు మారు అంటే క్వశ్చన్ నిన్నే అడిగే విధంగా మనము సమాజంలో మలుచుకోవాలి. అలా మలుచుకున్నట్టయితే మనం సమాజంలో పర్యావరణం కాపాడే వ్యక్తులం అవుతాం. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి కదా సార్? గవర్నమెంట్ అవసరం కంపల్సరీ లేదండి, గవర్నమెంట్ తో పని లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా అంటే మనమే. గవర్నమెంట్ ఏం పని లేదు సార్. గవర్నమెంట్ ఎప్పుడు మారుతుంది అంటే, గవర్నమెంట్ ఎప్పుడు మారుతుంది సార్ అంటే, ఈ యొక్క ఈవీ రెవల్యూషన్ లో అంటే మనవంతుగా అంటే, ఒకప్పుడు పర్యావరణం కాపాడాలని సుందర్లాల్ బహుగుణ గారు చెప్పేవారు. సుందర్లాల్ బహుగుణ ఏంటంటే ఒక వ్యక్తి అంటే, సుందర్లాల్ బహుగుణ అంటే చిన్నగా చదువుకున్నాం. ఎలా ఉండే అంటే, ఒక వ్యక్తి చెట్టు నడకనికి పోతే సుందర్లాల్ బహుగుణ ఏం చేసిందంటే ఆ చెట్టును హక్ చేసుకున్నాడు. ఆ చెట్టును హక్ చేసుకుంటే నరకొద్దండి, ఈ ఫ్యూచర్ ని కాపాడే చెట్టు, ఫ్యూచర్ కి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు అని చెప్పి అని కాపాడనీకపోయాడు. కాపాడనీకపోతే అరే ఇదేంది చెట్టు నరకనిస్తలేడు అని చెప్పి ప్రతి ఒక్కరు అలాగే అంటే చెట్లని నరకకుండా సార్, చెట్లని నరకకుండా మనవంతుగా మనం ఎట్లయితే కాపాడుతున్నామో అలాగే ఫస్ట్ మనం మారి మన సొసైటీ మన చుట్టూ మార్చగలిగినామంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ యొక్క సమాచారము ఈవీ రెవల్యూషన్ అనేది ఆటోమేటిక్ గవర్నమెంట్ యొక్క దృష్టిలోకి వస్తుంది. డెఫినెట్ గా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ దృష్టిలోకి వచ్చిందే కాబట్టి నితిన్ గడ్కరీ గారు ఏం చేస్తున్నాడు, అప్కమింగ్ 2025 కల్లా 25-26 కల్లా 36 కోట్ల డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు బంద్ చేయండి. ఇప్పుడు మీరు గమనించండి, ఏ షోరూమ్ పోయినా మాక్సిమం డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు బంద్ అవుతున్నవి, మాక్సిమం డీజిల్ బండ్లు పోయినవి. కాబట్టి మనం కూడా మన వంతుగా బైకులు బంద్ చేద్దామని చెప్పి మనం కూడా మారి సమాజంలో ఒక ఫిజికల్ గా మనం అట్లా ఒక ర్యాలీ రూపంగా చేసినట్టయితే డెఫినెట్ గా ప్రభుత్వం చేతిలో ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఒక సొసైటీగా ఏర్పడి దాన్ని కలెక్టర్ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఏంటి సార్ ఇట్లా సొసైటీలో మారుద్దాము, ఒక అవగాహన చదువు చేద్దాము అని చేయగలిగితే మనము సొసైటీని మార్చే వ్యక్తులం అవుతాం. దాని తర్వాత ఆటోమేటిక్ గా సొసైటీ మారిస్తే డబ్బులు వస్తాయి. ఇది సార్. గవర్నమెంట్ అంటున్నారు కదా ఇప్పుడు ఎలక్ట్రిక్. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే చేంజ్ అవుతలేరు కదా సార్. ఎస్ మనం అదే నేనేమంటున్నా సార్ అంటే, ఒకటేసారి ఒక వ్యవస్థ ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒక వ్యవస్థ మారదు. కాబట్టి మనవంతుగా మనం మారిన తర్వాత ఇందులోకి ఎస్ఐలను, సిఐలను, కానిస్టేబుల్ను, కలెక్టర్లను ఒక అవగాహన సదస్సు కల్పించి వాళ్ళకి యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. ఒక పవర్ పాయింట్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలిగితే, వాళ్ళకి ప్రజెంటేషన్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా మనకు అవగాహన చేయడానికి అవకాశం ఉంది. బై నా వంతుగా ఈ రోజు అంటే ఈ యొక్క పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, గ్లోబల్ అనేది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్పగలిగినామంటే వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది చైనాలో సార్, చైనాలో చేసిండు, జపాన్లో చేసిండు, జర్మనీలో చేసిండు సార్. మన దగ్గర కూడా చేయాలి, మనం కూడా మారాలని చెప్పి మనం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, మనము ఒక ప్రోగ్రామ్, ఒక ఫ్రీ ఆఫ్ ప్రోగ్రామ్, ఒక ఎన్జిఓ ప్రోగ్రామ్ లాగా ఒక పర్యావరణ అవగాహన సదస్సు అనేది మనం చేయగలిగినామంటే, ఒక అవగాహన సదస్సు లాగా చేయగలిగినామంటే సక్సెస్ఫుల్ గా మార్చడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ నేను రేపటి నుంచి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కానీ అర్హత ఉంటుంది సార్. నేను వెళ్తాను కాబట్టి నాకు ఏదైనా లైసెన్స్ మీరు ఇవ్వగలుగుతారా కంపెనీ నుంచి?
డెఫినెట్ ఐడెంట్ కార్డ్ ఇవ్వగలుగుతారా? 100% సార్, 100% మీకు ఏంది మనకు ఏంది ఎన్జిఓ సర్టిఫికేట్ అంటే గ్రీన్ ఇండియా సర్టిఫికేట్ అనేది, నాన్ పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది మనం ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి వస్తుంది. దాని ప్రకారంగా మీరు ఇగో మనము సొసైటీ మార్చే విధంగా మనం కూడా ఒక సర్టిఫికేట్ తీసుకొని పోయి, ఇగో సార్ ఇగో సొసైటీని పొల్యూషన్ తగ్గించే విధంగా నేను ఒక లైసెన్స్డ్ పర్సన్ ను, నేను సొసైటీని మార్చాలనుకుంటున్నా కాబట్టి నా వంతుగా నేను సేవ చేస్తా అని చెప్పి డెఫినెట్ గా మీరు ఏదైతే తీసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఐడి, దాంట్లో భాగంగా గ్రీన్ ఇండియాలో భాగంగా మీకు కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు సార్. మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవడం, బిజినెస్ కాదు ఇక్కడ సొసైటీని మార్చే విధంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి బాలు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్? ఇంకెవరైనా కావేరి కానీ, లక్ష్మి కావచ్చు, తర్వాత వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇంకా ఓకే, ఏం డౌట్ లేదనుకుంటే సెషన్ ముగిద్దాం. ఎందుకంటే చాలా అంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల టైం ఎక్కువగా అవ్వడం జరిగింది. కాబట్టి మెంటల్ లీడర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే, లేదనుకుంటే వెబినార్ ను లాగౌట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గురు చేద్దామా? చేసేద్దాం. ఇంకెవరికి ఏం డౌట్స్ లేనట్టున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఎవరైతే ఇది ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, మీకు ఎవరైతే మిమ్మల్ని ఇది రెఫర్ చేశారో వాళ్ళని మిగతా డీటెయిల్స్ వాళ్ళని అడగొచ్చు. మీరు చెప్పండి. మీకు కూడా వారంలో ఈ యొక్క ఈవీ రిలేషన్ పైన, ఈ ప్రాజెక్ట్ తో పాటు కాకుండా ఈవీ రిలేషన్ పైన, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పైన కూడా 2 రోజులు ఫ్రీగా ఈ యొక్క వెబినార్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఎలా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి అనేది మనము ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ లో తెలుసుకోబోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.